దక్షాయి గారు ఆ వేదిక మీదకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. బైబిల్ గ్రంథాలు తెరవండి. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చూద్దాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి 25వ వచన భాగం క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నా వెనకాల మందిరంలో ఉన్న వారందరూ ఒక 2 విషయాలు పలకండి. యోసేపు, కొంచెం స్వరమెత్తి, యోసేపు ఫలించడి కొమ్మ, అతని బాహుబలము దిట్టపరచబడును. దిట్టపరచబడును అనే మాట ఇంకోసారి చెప్పండి. కొంచెం దిట్టంగా చెప్పండి. రైట్. తలలు వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, గరుడా గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు, మా మంచి దేవుడు, మాతో ఉన్న ఇమ్మానుయేలు పాటలు, ప్రార్థనలు, ఆరాధనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ దిన సేవకుని నేను మీ వాక్యం విరిచి వడ్డిస్తుండగా మీ కరుణాకటాక్షం కలిగిన హస్తం మా మీద మీరు చాచి ఉంచండి. వాక్యం ద్వారా ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడండి. ఈ పగలు ఈ కోడికల్లో మమ్మల్ని దీవెనకరంగా మార్చండి. బాబు, వాక్యాన్ని పట్టుకుని నేను సిలువ చోటుకు వెళ్ళిపోతున్నాను తండ్రి. నేను మరుగైపోతానండి, మీరే కనపడండి. నేను తగ్గిపోతూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ పగలు, ఈ రాత్రి దైవోత్తమాన్ని అందించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు, అభిషేకులు, అత్యంత ప్రియులు, ఈ ప్రాంతానికి వనిత కలిగిన దైవ సేవకులు, మాకు చాలా ఇష్టమైన తగ్గింపగలిగిన దీనదాసులు, గౌరవనీయులు మా ప్రసాద్ బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కదా అలా నడుతున్నారు. అమ్మగారికి కూడా వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పరా? వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇది బాగా చెప్తారు. చక్కని పరిచర్య కొనసాగిస్తున్న యవన బిడ్డలందరికీ నా శుభాలు, చెల్లెలకి నా శుభాలు, సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలకి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ పగలు వాక్యం వింటున్న మీకు శుభవచనం చెబుతున్నాను. దేవుడు ఈ సంవత్సరం ఈ కూడికల ద్వారా ఘనమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు దాయిచేయను గాక. అందరూ ఆమేననండి. చాలా సంతోషం. మళ్ళీ ఇదే వేదిక మీద నిలబడ్డా. గతంలో ఈ వేదిక మీద ఒలీవ చెట్టు గురించి చెప్పినట్టు ఉన్నాను. నేనైతే అనే మాట చెప్పిన గుర్తు నాకు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అనే మాట నేను పలికెళ్ళాను. దేవుని మందిరానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడాను. ఈ రాత్రి, ఈ పగలు నేను ఉంటాను. ఈ పగటి వేళ మీకు ఒక 4 సంగతులు నేను మోసుకొచ్చాను. సరిగ్గా 12 అయింది కదా, 1:30కి విడిచిపెడతాను మిమ్మల్ని. సరిపోతుందా? నాకు గంట చెప్పమంటారు అయ్యగారు, గంట సరిపోతుందా? అంటే మీకు అయింది గంటన్నర రైట్, పర్లేదా? సరే, 1:30 చెప్తాను కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయిన వాళ్ళు అందరూ ఉన్నాను. మెంటలో తెలిపండి. చక్కగా వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
యోసేపు ఫలించేడు కొమ్మ అనే మాట మనం చదువుకున్నాం. ఎక్కడ ఫలించాడు? ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. ఎక్కడ వరకు ఫలించాడు? గోడ మీదకు ఎక్కి వ్యాపించాడు. ఈ 3 విషయాలు పలకండి. యోసేపు ఎవరు? ఫలించేడి కొమ్మ. ఎక్కడ ఫలించాడు? ఓట యొద్ద ఫలించాడు. ఎక్కడ వరకు ఫలించాడు? గోడ మీదకు ఎక్కి మరి వ్యాపించాడు. సరే, ఈ మాట గురించి నేను కొద్ది నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత 4 అంశాలు మీతో చెప్తాను. చాలా సందర్భాల్లో ఈ ప్రసంగాలు మనం విన్నాం. యోసేపు ఫలించేడి కొమ్మ అని. వాట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్? ఏంటి దాని వెనక మన స్టోరీ? యోసేపు ఫలించేడి కొమ్మ అంటూ ఒక అద్భుతమైన పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఒక అందమైన పిక్చర్ కనిపిస్తుంది. ఫలభరితమైన కొమ్మ కనిపిస్తుంది. పైగా దాని పక్కన ఓట కూడా ఉంది. ఆ కొమ్మ పక్కన ఏముంది? ఓట ఉంది. పైగా దానికి కొంచెం దూరంలో గోడ కనిపిస్తుంది. కొమ్మ కనిపించింది, కొమ్మ పక్కన ఓట కనిపించింది, ఆ నీటి పక్కన ఏం కనిపించింది? గోడ కనిపించింది. ఇది ఒక అద్భుతమైన పిక్చర్. ఈ పిక్చర్లో యోసేపు ఎవరంటే ఫలించేడి కొమ్మ. ఈ గొప్ప వచనాన్ని, ఈ ఆశీర్వాదపు వచనాన్ని ఎవరు పలికారు అంటే వాళ్ళ డాడీ పలికాడు. ఈ మాట యోసేపు ఫలించేడి కొమ్మ అనే మాట వాళ్ళ డాడీ పలికాడు. ఎవరు వాళ్ళ డాడీ? యాకోబు పలికాడు. వెరీ గుడ్, యాకోబు పలికాడు. యాకోబు ఎందుకు పలుకోడు అంటే ఆ రోజుల్లో తండ్రి దీవించిన దీవెనే ఆ రోజులైనా ఈ రోజులైనా మన మీద ఏలుబడి చేస్తుంది. తండ్రి ఏ దీవెనైతే ఇస్తున్నాడో కుమారులకి, సంఘానికి కూడా అదే దీవెనకరంగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాకోబు యోసేపును దీవించిన దీవెన 3వ తరపు దీవెన. మొదటి తరంలో అబ్రహాము ఇస్సాకును దీవించాడు. 2వ తరంలో ఇస్సాకు యాకోబును దీవించాడు. 3వ తరంలో యాకోబు తన 12 మంది కుమారులను దీవిస్తూ పలికినటువంటి మాట ఈ మాట. ఏ మాట? యోసేపు ఫలించేడి కొమ్మ అన్నాడు. వాస్తవానికి ఏం జరిగింది ఆ రోజు అంటే పండుగ పెట్టాడు. మీరు ఉపవాస మనోహర పండుగలు ఎలా పెట్టారో ఆశీర్వాద పండుగలు పెట్టాడు. అవేళ ఆశీర్వాద పండుగలు ఎవరికంటే 12 మంది పిల్లల్ని ఆశీర్వదించే పండుగలు. యాకోబు ఒక అద్భుతమైన వాతావరణాన్ని, ఈవెంట్ని పెట్టాడు. అక్కడ ఆ ఈవెంట్కి కరపత్రికలు పంపించాడు, అనౌన్స్మెంట్లు చేశాడు, ఫ్లెక్సీలు కట్టాడు. నేను మా కుమారులను దీవిస్తున్నాను అన్నాడు. మొత్తం ఊరు ఆ కుమారులను దీవిస్తాడట. ఆ దీవెనలు ఎలా ఉంటాయో చూద్దాం, మనం విందాం. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకం వేషాలు వేసాడు. వాళ్ళకి ఎలాంటి దీవెన ఇస్తాడు అనుకుని ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి మొత్తం ప్రజానికమంతా వేల సంఖ్యలో ఆ ఈవెంట్ పండుగ చూడడానికి వచ్చారు. ఆ పండుగలో కొండ ప్రదేశం అది. ఆ కొండ ప్రదేశం మీద వేల మంది గుట్ల మీద, కొండల మీద, రాళ్ళ మీద కూర్చొని చూస్తున్నారు. యాకోబు చిన్న గ్రౌండ్ ఉంది కింద. ఆ కొండల చుట్టూ ఉన్న మధ్యలో గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ దగ్గర చెక్క కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆ చెక్క కుర్చీ మీద తెల్లటి గడ్డం, వైట్ షర్ట్ వేసుకున్నాడు, ఆ కొండు వేసుకున్నాడు, కర్ర చేతితో పట్టుకున్నాడు. ఇక్కడ కాసేపట్లో తండ్రి దీవిస్తాడు. ఎదురుగా దీవెన పొందడానికి 12 మంది కొడుకులు ఉన్నారు. ఈ 12 మంది కొడుకుల్ని కాసేపట్లో దీవిస్తాడు. ఆ దీవెన ఏంటో చూద్దామని ఆ అశేష ప్రజానీకం విశేషంగా వచ్చి కూర్చున్నారు. అక్కడ అందరూ చూస్తున్నారు. చూస్తుండగా ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. రూబేన్ పెద్దోడా ఇలా రా అన్నాడు. వచ్చాడు, మోకరించాడు, కళ్ళు మూసుకున్నాడు, చేతులు చెప్పాడు. బ్లెస్ మీ డాడ్ అన్నాడు. అప్పుడు తండ్రి దీవిస్తున్నాడు. ఒరే పెద్ద కుమారుడా, నువ్వు రూబేన్, నా బలం నువ్వే, నా ఉత్సాహం నువ్వే, కానీ నేను దీవిస్తున్నాను. కానీ ఆ దీవెన కాస్తంత తేడాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీ తండ్రి మంచం ఎక్కువ, అందుకని నువ్వు చలించే నీళ్ళ ఉంటావు పో అన్నాడు. అక్కడ సరే, ఆ దీవెన పట్టుకుని వెళ్ళిపోయాడు. లేవి, సిమియోన్ కమ్ హియర్ వచ్చారు, మోకరించారు, కళ్ళు మూసుకున్నారు, చేతులు చాపారు. బ్లెస్ మీ డాడ్ అన్నారు. అప్పుడు యాకోబు దీవిస్తున్నాడు. పిల్లలారా, మీరన్న నాకు చాలా ఇష్టం, కానీ మీ చెల్లి చెప్పిందని మడ్రలు చేశారు. మీ కత్తులు హింసాత్మకమైనవని వాళ్ళని బ్లెస్ చేశాడు. తర్వాత ఇంకొకరిని పిలిచాడు. ఇస్సాకు ఇలా రా అన్నాడు. వచ్చాడు, మోకరించాడు, బ్లెస్ మీ డాడ్ అన్నాడు. నువ్వు 2 తొట్ల మధ్య పడుకున్న గాడిద అన్నాడు.
సరే అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకో అక్కడ పిలిచాడు యోధాని. యోధా, బ్లెస్ మీ డాడ్, నీ సహోదరులు నేను స్తుతిస్తానన్నాడు. ఓరిపోయింది అక్కడ. జెబులూను పిలిచాడు. జెబులూను వచ్చి మోకరించి బ్లెస్ మీ డాడ్ అన్నాడు. జెబులూను, నువ్వు సముద్ర మార్గం దగ్గర ఇసుక తిన్నెల్లో జీవిస్తావు అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఇలా పిలుస్తూ 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 లాస్ట్ బెన్యామీన్ కూడా పిలిచాడు. బెన్యామీన్, నువ్వు చీల్చినట్టు తోడేలు అంటూ 11 మందిని 11 రకాలుగా వాళ్ళు చేసిన పనులను బట్టి ఒక్కొక్క విధంగా దీవించుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రేమలోనికి ఇతను పిలిచాడు. ఎవరిని? యోసేపు వచ్చాడు. కళ్ళు మూసుకుని దీనంగా ప్లస్ మీ డాడ్ అన్నాడు. ఈ 11 మంది వాళ్ళకి ఇచ్చిన దీవెన, లేకపోతే గద్దింపు, లేకపోతే శాపమో, వాళ్ళందరూ రౌండ్లో నుంచుంటే ఇప్పుడు యోసేపు వచ్చి మోకరించి తండ్రిని అడుగుతున్నాడు, బ్లెస్ మీ డాడ్ అంటుంటే వాళ్ళందరి ఎదురుగున అంటున్నాడు, యోసేపు నువ్వు ఎవరో తెలుసా? ఫలించడి కొమ్మ. స్తోత్రం చెప్పారు వచ్చారు. యోసేపు నీ ఫలం ఎలా ఉంటుంది? ఊట యొద్ద ఫలిస్తావు. నీ కొమ్మలు రెమ్మలు గోడ మీదగా ఎక్కి వ్యాపిస్తాయి అన్నాడండి. ఇక్కడ మీ దగ్గర ప్రశ్న నేను కోరుకుంటాను. నేను ఏమడుగుతానంటే, యోసేపును దీవించిన దీవెన గొప్పదా, 11 మందిని దీవించిన దీవెన గొప్పదా? 100% చెప్పారు మీరు. స్తోత్రం చెప్పండి సార్. మరి యోసేపును దీవించిన దీవెన మిగిలిన వారికి లేనప్పుడు వాళ్ళందరికీ బాధ కలుగుతుందా లేదా? చెప్పాలి. ఫీల్ అవుతారా లేదా? అయ్యారండి. ఎందుకంటే ఒకడేమో తోడేలు అన్నాడు, ఒకడేమో గార్దాబాన్ గాడిద అన్నాడు, ఒకడేమో సముద్ర మార్గాలు ఉంటావు అన్నాడు, కొద్దో గొప్ప ఒకడేమో అన్ని స్థుతిస్తానన్నాడు, ఒకడేమో ఇక్కడ ఉంటావు అక్కడ ఉంటావు అని ఒక్కొక్కడిని ఒక్కొక్క రకాలుగా నువ్వు నీళ్ళు అన్నాడు. ఇలాగని దీవించిన తర్వాత అసలు పరీక్షడుకోమని దీవులు ఎవరికి ఇవ్వకపోతే ఇప్పుడు వీళ్ళందరికీ బాధ కలిగింది. బాధ కలిగి డాడీ దగ్గరికి వచ్చే 11 మంది, డాడీ నువ్వు అసలు నాన్నవేనా? అందరినీ నువ్వే కదా కన్నావు. మరి కన్నప్పుడు అందరికీ ఒక రకమైన దీవెనిచ్చి, ఏ స్పెషలా యోసేపు, అతనికేంటి ఫలించడు కొమ్మని దీవెనిచ్చావు అని అడుగుతుంటే ఆ మాటకు అతడు సమాధానం చెప్పిన సమాధానమే ఈ పగటి వెళ్ళిన ప్రసంగం. అప్పుడు వచ్చిన 11 మంది అడుగుతున్నారు, నాన్న నన్నేమో ఇసుకలు అన్నావు, నన్నేమో చలించే నీళ్ళు అన్నావు, వీడేమో గాడి అన్నావు, వీడేమో తోడేలు అన్నావు, వీడేమో కత్తులు పదునుగా ఉంటాయి అన్నావు, ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా దీవించావు. మరి యోసేపుని అలా దీవించావు అన్నప్పుడు అప్పుడు యోసేపు తండ్రి యాకోబు 11 మందికి చెబుతున్నటువంటి ప్రసంగమే ఈ ప్రసంగం. ఏమన్నాడు తెలుసు? అప్పుడు ఒరే మీరు ఫీల్ అవటంలో తప్పేమీ లేదు, నేను ఫీల్ అవ్వట్లేదు. అయితే మీకు మాట చెప్తున్నాను, యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యుద్ధ ఫలించడు కొమ్మ, అతని రెమ్మలు గోడ మీద ఎక్కువ వ్యాపించినాయి అని నేను దీవించిన దీవెన వెనకాల చరిత్ర ఉంది. నీలాంటోడు కాదు యోసేపు, నీకులా సుఖపడలేదు యోసేపు, నీకులాగా ఆనందించలేదు యోసేపు. యోసేపు ఫలించడు కొమ్మని దీవించారని మీరు అంత ఫీల్ అయిపోతున్నారే, మీ అంత భోగభాగ్యాలు లేవు యోసేపు దగ్గర అంటూ అతని బ్యాక్గ్రౌండ్లో ఏమున్నాయో అక్కడ చెప్తున్నాడు. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. ఈ మాట మరొకసారి నేను చదువుతుండగా చూడండి. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. వేధించిరి, హింసించిరి. 2 విషయాలు పలకండి చక్కగా. వేధించిరి. ఇప్పుడు యోసేపు వెనకాల ఏమున్నాయి? వ్యాధులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి. మళ్ళా పలకండి మాట. యోసేపు వెనకాల వ్యాధులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి. వ్యాధులు హింసల మధ్యలో యోసేపు ఎవరు తెలుసా? ఫలించడి కొమ్మ. కొట్టు దగ్గరగా చప్పట్లు మధ్య వ్యాధులు హింసల మధ్య యోసేపు ఎవరు తెలుసా? ఫలించడి కొమ్మ. అందరూ పలకండి, ఏ కొమ్మ? నోరు గట్టిగా తెరవాలి. ఫలించడి కొమ్మ. అయితే నేను ప్రారంభిస్తూ మాట చెబుతున్నాను. ఈ మధ్యాహ్న పాస్టర్ గారు నాకు అసలు వ్యాధులు లేవండి, నాకు హింసలు లేవండి అన్న వాళ్ళు సరే చెయ్యొద్దండి. దండే దండం పెడదాం అనుకున్నా. ఎవ్వరు ఎత్తరు. ఎందుకంటే అసలు వ్యాధులు హింసలు లేకపోతే గుళ్ళో ఉన్నాం. అసలు దేవుడే అక్కర్లేదు. ఏదో ఒక వేదన, ఏదో ఒక శోధన, ఏదో ఒక హింస, ఏదో ఒక ఉపద్రవం మన మీద ఉంది కాబట్టి పగలైన సరే పని మనం కూర్చున్నాం.
కూర్చున్నాం ఇక్కడ. అయితే నేను మాట చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మాతో సహా అందరూ వేధించబడుతున్న వాళ్లే, అందరూ హింసించబడుతున్న వాళ్లే. అయితే ఈ సంవత్సరం పట్టికలని గొప్ప వాగ్దానాన్ని ఫలించేడి కొమ్మగా చేయబోతున్నాడు ఆ దేవుడు. ఓటయుత ఫలించేడి కొమ్మగా చేయబోతున్నాడు. నీ రెమ్మలు ఈ సంవత్సరం గోడల మీదుగా ఎక్కి వ్యాపించబోతున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలకు సంఘం ఎక్కి వ్యాపించునుగాక. కొంచెం బిడ్డగా కొట్టి చప్పట్లు. ఈ మధ్యాహ్న వేళ నా దేవుడు యాగల మధ్యలో, సోదరుల మధ్యలో ఫలించేడి కొమ్మగా చేయబోతున్నాడు. నాకు వచ్చిన ఆలోచన అండి, అతని వేదనలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి. ఇంకొక సంగతి ఏంటంటే, విలుకొండలు ఉన్నారు, బాణం వేశారు అక్కడ. విలుకొండలు అంటే ఎవరు? బాణం వేస్తారు. ఇప్పుడు వెనకాల అంబుల పొద ఉంటుంది, అంబుల పొదలో బాణం పొలలు ఉంటాయి. అన్ని వివరించి చెప్పాలి మీకు. ఈ పరిస్థితి అందుకే కదా వచ్చాను. బాణం పొలలు తీస్తారు. బాణం పొలలు ఒక ధనుసు ఉంటుంది, దానికి ఒక థ్రెడ్ ఉంటుంది. ఈ బాణం పొలలు తీసి దాంట్లో పెట్టి ఎలా వదులుతారు? అలా వదిలేవాడిని ఏమంటారు? విలుకొండ అంటారు. ఏమంటారు? అంటే ఇలా వదిలేవాడిని ఏమంటారంటే విలుకొండ అంటారు. ఇప్పుడు వేసి ఆ విలుకొండలు ఎవరు? యోసేపు వెనకాల ఉన్నారు, విలుకొండలు ఉన్నారు. వాళ్ళ విలుకొండలు ఏం చేశారంటే బాణాలు వేశారు. ఆ బాణాలు విలుకొండలేమో వేధించారు, బాణాలు వేసి హింసించారు. 4 ఉన్నాయి అక్కడ. ఒకటి యోసేపు వెనకాల వేదనలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, విలుకొండలు ఉన్నారు, వాళ్ళు వేసిన బాణాలు ఉన్నాయి. వీటన్నిటిలో యోసేపు ఫలించేడు కొమ్మగా ఉండడానికి గల కారణం ఏంటంటే, అందుకే ఇందాక మీతో చదివించాను నేను. 25వ వచన భాగంలో ఉంది, అతనికి సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము. అంటే ఈ మాట నా వైపు చూస్తూ పలకండి. దేవుడు అతనిని ఇన్ని హింసల మధ్యలో, వేదనల మధ్యలో, విలుకాండల మధ్యలో, బాణముల మధ్యలో ఎలా నిలబడగలిగాడు యోసేపు అంటే, దేవుడు అతనిని దిట్టపరిచాడు. ఆమె చెప్పాలి ఈ పలకండి మాట. దేవుడు ఏం చేశాడు? అతన్ని దిట్టపరిచాడు. గట్టిగా చెప్పండి ఆ మాట. ఏం చేశాడు దేవుడు? పట్టికలు ఈ సంవత్సరం బాణాల మధ్యలో దేవుడు నేను దిట్టపరచబోతున్నాడు. శ్రమల మధ్యలో దేవుడు నేను దిట్టపరచబోతున్నాడు. లోని చెప్పండి ఆమెనని. హింసల మధ్యలో నా దేవుడు నేను దిట్టపరచబోతున్నాడు. దేవుడు నేను దిట్టపరిచి, ధైర్యపరిచి, దృఢపరిచిన తర్వాత ఫలించేడు కొమ్మగా విస్తరించబోతున్నాడు. పిక్చర్ బాగానే కనిపిస్తుంది ముందుగా. ప్రసాద్ బాబు గారి సంఘం అద్భుతంగా కనిపిస్తుంది, ఫలించేడు కొమ్మలాగా. దాని వెనకాల ఉన్నాయి బోల్డ్ బాణాలు ఉన్నారు, విలుకొండలు. విలుకొండలు వేధించినా, బాణాలు వేసి హింసించినా ఈ సంఘం ఇప్పుడు ఫలించేది కొమ్మ. ఎందుకంటే సర్వశక్తుడి మీద తిట్టపరుస్తున్నాడు, అంతకుమించేమీ లేదు. నీ డబ్బు, నీ పలుకుబడి నేను తిట్టపరచలేదు, దేవుడే నేను తిట్టపరిచి దృఢపరచుదుగాక. ఆమె చెప్పాలి ఒకసారి. ఇప్పుడు నేను ప్రారంభిస్తూ వాక్యంలో ఈ 11 మందికి చెబుతున్నాడు కదా వీళ్ళ డాడీ. ఒరే, యోసేపు ఫలించడానికి గల కారణం ఏంటంటే, వాడు మీకులాగా సొగవాడలేదురా బాబు. వాడి వెనకాల విలుకొండలు ఉన్నారు, వాళ్ళు వేధించారు, వాళ్ళు వేసిన బాణాలు అతన్ని హింసించారా బాబు అని వాళ్ళందరితో చెబుతున్నాడు కదా. అసలు ఎవరు ఆ విలుకొండలు? వాళ్ళు వేసిన బాణాలు ఏంటి? 4 బాణాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు యోసేపు చరిత్రను అట్లా తీసుకొస్తాను, మీరు అలా చక్కగా వింటారు. ఒకవేళ వినలేని పక్షంలో విన్నట్టు నటించేయండి. అర్థమైంది? 3 విషయాలు చెప్పేస్తాను మీకు నేను. అర్థం చాలా జాగ్రత్తగా తీసుకొస్తాను. సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా వినండి. యోసేపు వెనకాల ఏమన్నా ఎవరున్నారు అన్నాను? విలుకొండలు. వాళ్ళు ఏం చేశారు? వేధించారు. ఏం వేశారు? బాణాలు వేశారు. ఆ బాణాల వల్ల యోసేపు ఏం చేయబడ్డాడు? హింసించబడ్డాడు. అయినా యోసేపు ఎవరు? ఫలించేది కొమ్మ. ఎందుకు ఫలించాడు కొమ్మ అంటే, సర్వశక్తుడు అతనిని దిట్టపరిచాడు. స్తోత్రం చెప్పారు. దేవుడు అతను ఏం చేశాడు? దిట్టపరిచాడు. ఇవి దిట్టపరిచే కోటాల్ని నువ్వు అనుకుంటున్నావు ఉపవాస కోట. నేనంటున్నాను, ఈ సంవత్సరం దేవుడు దిట్టపరిచే కోటాలు కూర్చోబెట్టండి. దిట్టపరచబోతున్నా. మరింత ధైర్యం పెరగబోతుంది, మరింత నిరీక్షణ పెరగబోతుంది, మరింత కృప పెరగబోతుంది. ఈ సంవత్సరం దిట్టపరచుదుడు గాక. తెరవండి. ఏమిటా బాణాలు? ఎవరు విలుకొండలు చెబుతారు? ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండ గ్రంథం 37:11.
అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. ఇప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళందరూ నాకు ఈ మాట పలకండి వెనకాల అందరూ. అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. ఇంకొంచెం గట్టిగా చెప్తారు ఇప్పుడు అందరని. అతని సహోదరులు అతని యందు ఏం పడ్డారు? ఇంకోసారి చెప్పండి, ఏం పడ్డారు? చెప్పండి. ఆ బాణం పేరేంటి? ఆ బాణం పేరేంటి? అసూయ. నీకు ఎలా తెలిసిపోతుంది అర్థమే? వాళ్ళు వేసిన బాణమే అసూయ. బాణం పడింది కదా, వేసుడు ఎవరు? సహోదరులు వేశారట బాణం. వింటున్నారా? వేసిన విలుకొండలేమో సహోదరులు, పడిన బాణం పేరే అసూయ బాణం. ఎవరి మీద పడింది? ఇది యోసేపు మీద పడింది. పడిన వెంటనే ఏం చేయబడ్డాడు? హింసించబడ్డాడు. అయినా అసూయ బాణాలు యోసేపు మీద పడినా ఫలించడి కొమ్మగా తండ్రి దీవించాడు. ఎందుకంటే వెనకాల ఉన్న దేవుడు అతనిని తిట్టపరిచాడు. స్తోత్రం గట్టిగా చెప్పండి ఒకసారి, ఆమె చెప్పాలి ఒకసారి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు. ఏమిటా బాణం పేరంటే అసూయ. అసలు ఎందుకు పడింది అసూయ? యోసేపుకు ఎవరు పడ్డారట అసూయ? సహోదరులే చెప్పాలి. ఎవరు? సహోదరులే అసూయ పడ్డారట. అసూయ అనే బాణం వేసిన విలుకొండలు ఎవరు? సహోదరులు, రక్త సంబంధులు, అన్నయ్యలు, ఇంట్లో వాళ్ళే వేశారట బాణం. ఎవరు? ఎవరు? రక్త సంబంధులే. మీ అందరికీ మాట్లాడుతూ చెప్పండి, శత్రువులు పాకిస్తాన్ నుంచి రారు. మీరు చెప్పాలా? ఎక్కడి నుంచి వస్తారు? మీరు నవ్వుకుంటే మీరు చెప్పండి. శత్రువులు పాకిస్తాన్ నుంచి రారు. మా కోనసీమ భాషలో చెప్పనా, కొంపల నుంచి వస్తారు. మొట్టమొదటి శత్రువులు ఎవరంటే కొంపల వాళ్ళే. యోసేపు బ్రతుకు కూడా అంతేనండి. యోసేపుకు మొట్టమొదటి శత్రువులు ఎవరంటే ఇంట్లో సహోదరులే. బాణం వేశారట తమ్ముడి మీద. ఏ బాణం? శిశు కాదు, అసూయ బాణం. అసూయ బాణం యోసేపుని హింసించిందట. బా, ఎంత గొప్పడండి యోసేపు. అసలు ఎందుకు వచ్చింది అసూయ? 3 కారణాలు చెప్తాను మీకు నేను. నెంబర్ 1, వస్త్రం. ఏ వస్త్రం? వాళ్ళ తండ్రి కుట్టించిన విచిత్రమైన నిలువుటంగి చూసిన వాడికి ఏం కలిగింది? ఇప్పుడు నేను చెప్పనా, ఇక్కడ కూర్చుని మనందరం గుండెలు చేసుకుని ఒప్పుకోండి, బట్టల వల్లే కదా అసూయ కలుగుతుంది. నువ్వు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళావు అనుకో, నీకంటే వాళ్ళు ఇంకా కాస్ట్లీ కొనుక్కున్నారు అనుకోండి, అసూయ కలుగుతుంది కదా. అసలు ఇంకా చెప్పాలంటే, ఇంకా ఊపిరిగా చెప్పాలంటే మీరు ఫీల్ అవ్వకండి. మా ఊర్లో అంటారు, అసూయ ముందు పుట్టి అమ్మ తల్లికి వందనం. ఒప్పుకున్నారు మీరు, కొంచెం చోట్ల ఒప్పుకోవట్లేదు కదా. అసూయ ముందు పుట్టంటే ఆడది తర్వాత పుట్టిందట. అంటే ప్రతి మనిషికి అసూయ అనేది ప్రతి హృదయంలో ఉంటుందండి. అయితే నేను అంటాను, యోసేపు మీద పడినటువంటి బాణం, అసూయ అనే బాణం పడితే ఎందుకు పడిందంటే, నెంబర్ 1, వస్త్రాన్ని చూసి. వాళ్ళ డాడీ కుట్టించిన వస్త్రం. మిగిలిన వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే మనకి ఎప్పుడైనా కుట్టించాడట్రా, లేకలా కుడితే మాత్రం అంత మంచి వస్త్రం కుట్టిస్తాడా, వాడితో మనం మాట్లాడొద్దు ఓకేనా అంటూ వీళ్ళందరూ కక్ష కట్టుకుని మూతులు వంకర పెట్టుకుని యోసేపు మీద అసూయ పడ్డారండి. ఇది మొదటి కారణం. రెండవ కారణం, అతనికి ఇచ్చిన తలాంతులు. మొదటిది వస్త్రం, రెండవది తలాంతు. ఏంటో తలాంతు? కళలు చెప్పే తలాంతు యోసేపుకు ఉంది. ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అమ్మ డాడీ అన్నాడు, ఎలా చిన్నోడు ఎలా వచ్చావు అన్నాడు. ఇలా వచ్చావంటే నాకు కళ వచ్చింది అన్నాడు. ఏమిట్రా కళ అని అడిగారు ఈ తల్లిదండ్రులు ఇద్దరని. అమ్మ, ఒక గంటన్నర సమయం ఉంది కాబట్టి కళ చెప్పను కానీ కళ బాబు చెప్పేస్తాను అన్నాడు. అలా చెప్పేస్తానంటే అప్పుడు వీళ్ళు అన్నారు, చెప్పరా అన్నాడు. ఏమీ లేదమ్మా, మీరు తల్లిదండ్రులుగా మీరిద్దరు వచ్చినా కాళ్ళ మీద పడుతున్నారు అన్నాడు. ఇంకా వాళ్ళకి మండిపోయింది. ఒక 10 కూడా తల్లిదండ్రులు పడకూడదురా, నువ్వు వచ్చి మా కాళ్ళ మీద పడాలంటే, ఏమో కాలు వచ్చింది చెప్పేసాను అంతే, నా మనసులో ఏం దాచుకోను కదా అన్నాడు. సరే ఎవరితో చెప్పగలిపో అంటే, ఎవరితో చెప్పొద్దంటే అన్నయ్య మీద కూడా కళ వచ్చింది అన్నాడు.
అన్నయ్య మీద కళ వచ్చిందంటే అన్నయ్య మీద ఏం కళ వచ్చిందిరా అన్నాడు. ఏం కళ రావటమేంటి, వాళ్ళు కూడా నా కాళ్ళ మీద పడ్డారు అన్నాడు. ఒరే ఇప్పటికీ ఈ మాటకి నా ఆడుతూ కానీ చెప్పేవరకు ఆల్రెడీ నీ మీద కొన్నుందాలి, నీ బట్టలు చూసి ఏడ్చేస్తున్నారు, నీ మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో కనుక నువ్వు వచ్చి కాళ్ళ మీద పడుతున్నావు అన్నారు అనుకో, డొక్క సిచ్చి డోర్ కట్టేంత నోరు కూర్చొని ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడు. యోసేపు దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే ఉద్దాన పని చేస్తాడు. మనోడు పనికొట్టుకుని వెళ్ళాడు అన్నయ్య దగ్గరికి. వెళ్ళేటప్పుడు వాళ్ళ మొఖాలు వికారంగా పెట్టుకుని యారా ఇలా వచ్చావన్నాడు. అన్నయ్య కొంచెం గుండెని ఎప్పుడు తెచ్చుకోవడం అన్నయ్య, ఏంటంటే నేను కళ వచ్చింది అన్నాడు. నీ కళకి మా గుండెని ఎప్పుడు తెచ్చుకోవడానికి సంబంధం ఏంటంటే కళ్ళలో మీరున్నారు అన్నాడు. కళ్ళలో మీరున్నారంటే అప్పుడు ఆయన అన్నారు వాళ్ళు కళ్ళలో మీరుంటూ ఏంటా అన్నాడు. చెప్తా నేను అన్నయ్య ఏమీ లేదు, సింపుల్గా మ్యాటర్ దెబ్బకి లేపేస్తాను, ఏమీ లేదు, మీరందరూ వచ్చి నా కాళ్ళతో పడుతున్నారు అన్నాడు. ఆల్రెడీ బీపీతో ఉన్నారు, ఇప్పుడు షుగర్ యాడ్ అయిపోదా, ఆల్రెడీ మంట మీద ఉంది, ఇప్పుడు పెట్రోల్ వేసినట్టే ఉండదా, అంత పండిపోయారండి వాళ్ళు. ఒరే కలల బాబు వచ్చిందా నీకు, దేవుడు నీకు తలాంతి ఇచ్చాడా, మాకు ఇవ్వలేదు అనుకుని తలాంతులు చూసిన వాళ్ళకి ఏం కలిగింది, దేశం మీద పలకాలి నాతో అసూయ కలిగింది. ఈ మాట నేను చెప్పనా, ఎవరికైనా తలాంతులు ఉంటే వాళ్ళు చూసి అసూయ పడకండి. ఎందుకంటే ఒకవేళ అసూయ పడిన మన వల్ల అసలు ఏం కాదు. నాకు పాటలు పాడలేను, నేను పాటలు పాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ప్రభు ఎంత చక్కగా పాడుతున్నారు నాయన, ఆ వరం నాకు ఇస్తే బాగుంది కదా అనుకుంటాను తప్ప అదేం పాట అని అనుకోను. నేను నాకు ప్రసంగాలు ఇచ్చాడు, వరం ఇచ్చాడు దేవుడు, నేను గంటల తరబడి ప్రసంగం చేయగలను. నాకు ఇన్స్ట్రుమెంట్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు కీబోర్డ్ని ఇలాగెలా వాయించేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూసుకుని నా ఏళ్ళు పోసేసుకుంటే నాకు వస్తుందా, నాకు రాదు కదా. ఇప్పుడు ఆ తలాంతుని చూసి నేను ఏం చేయాలి, సంతోషించాలి. మీ పిల్లల నుంచి వేరే తలాంతు ఎవరికైనా ఇచ్చారనుకో, ముందు తల్లిదండ్రులు అసూయ పడకండి. మీకంటే పాట వేరే మీ బ్యాచ్లో మీ పిల్లలు అందంగా పాడారనుకోండి, మిగిలిన వాళ్ళకి అసూయ ఏం చేస్తా తెలుసా, ఈ సిస్టర్ పాటిస్తే ఆ సిస్టర్ ముట్టుకోద్దాన్ని అసూయ. నేను అంటాను దేవుని సంఘంలోకి అసూయ అనేది రాకూడదు. ఆ అసూయ రావటం వల్లే కొరింథీ సంఘం పాడైపోయింది, బ్యాచ్లుగా విడిపోయింది. అసూయ మనిషిని పాడు చేస్తారు. తలాంతులు చూసినటువంటి మనిషికి అసూయ కలిగింది వాళ్ళకి. ఎందుకంటే 11 మందికి లేదా తలాంతు, యోసేపుగా ఉంది కళల భావం చెప్పే తలాంతు. రెండవ కారణం తలాంతు. మొదటి కారణం వస్త్రం, రెండవ కారణం తలాంతు, మూడవ కారణం యథార్థత. మూడవ కారణం యథార్థత. ఏమిటో యథార్థత, చాలాసార్లు వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపుతుండేవాడు యోసేపు చూసినామంటే కాల్చి వచ్చేవాడు. ఎల్లుడు వెళ్ళాడా, వచ్చేటప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు ఏం చెప్పేవాడు కాదు, కానీ వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ పని పట్టుకొని ఎవరితో చెప్పేవాడు, తండ్రితో చెప్తాడు. అప్పుడు అనుకున్నారు వీరు, ఒరే వీడు తప్పు చేయడు, తప్పు చేసినా ఒప్పుకోడు, ఒకవేళ ఏదో రకంగా చేసినా పట్టికలు ఎవరితో చెప్తాడు, తండ్రితో చెప్తాడు. వీడు యథార్థవంతుడు, వీడు బతకనివ్వకూడదని వాళ్ళకి ఏం కలిగింది, అసూయ కలిగింది. నా వైపు చూడాలి మీరు. 3 కారణాలకి యోసేపు మీద అన్నలకి ఏం కలిగింది, అసూయ కలిగింది. బాణంగా ఉపయోగించుకున్నారు బాణాన్ని, అసూయ బాణం వేశారు. ఏమంటే ఇప్పుడు మాట్లాడుతాను, అసూయపడిన అన్నలు పాడైపోయారా, యోసేపు పాడైపోయాడా, గట్టిగా చెప్పాలి. అంటే అసూయ పడితే వాడు క్రైస్తవుడైనా ఇతరుడైనా ఖచ్చితంగా పాడవుతాడు. పైగా అసూయ పడింది బైబిల్ గ్రంథంలో చాచివదాక బయటోళ్ళు కాదండి. హేబేలు ఆత్మన దేవుడు అంగీకరించాడని అసూయ కలిగింది ఎవరికే, కయ్యనికి, సొంత అన్నయ్యకే. ఈ ఆడవాళ్ళందరూ పొగిడారని సొంత మామగారికి అసూయ కలిగింది ఎవరి మీద, దావీదు మీద. నాట నుండి సౌలునకు దావీదు మీద విషపు చూపు కలిగిందట. ఈ చరిత్రలు చదువుతుంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగించేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా, మత్సరముని ఎముకలకు కుళ్ళు, అందుకే మనం కుళ్ళుమోతులు అంటారు, అంతే కదా, కుళ్ళుమోతులు అంటారు. కుళ్ళుమోతులు అందరూ ఎవరో తెలుసా, అసూయపరులు అన్నమాట, కుళ్ళేసుకుంటారు. నేను మాటలో చెప్పదలుచుకున్నాను మీకు. దావీదు కూడా తాను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఏ గొడవ లేదండి. అతనిని గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టాను, అప్పటి నుంచి అతనికి కుళ్ళుబోతులు అందరూ తయారయ్యారు. అయితే నేను మాట చెప్తాను వినండి, అసూయ అనేది మనకు వస్తే మనమే పాడైపోతాం. ఇక్కడ మంచి మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ, ఇనుముని ఎవడు పాడు చేస్తాడో చెప్పండి,
ఇనుముని ఎవడు పాడు చేస్తాడు? స్టీల్ ప్లాంటుడా? ఇనుముని ఎవడు పాడు చేయడు. దానికి పట్టిన తుప్పే ఇనుమును పాడు చేస్తాడు. మళ్ళీ చెప్పండి, ఇనుముని ఎవడు పాడు చేస్తాడు? దాని తుప్పే దాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు మనల్ని ఎవడైనా పాడు చేయగలడా? మన గర్వం, మన అహం, మన అసూయే మనల్ని పాడు చేస్తుంది. అందుకని అసూయ అనేది ఒక భావంగా ఉంటే నీ ఇంట్లో వాళ్ళ మీద కానీ, మందిరంలో వాళ్ళ మీద కానీ, నీ పగవారి మీద కానీ అసూయ పడితే ఖచ్చితంగా నష్టపోతాం. అందుకే మనకంటే సువార్త బాగా చేస్తారు, ఆటోలు బాగా చేస్తారు. వెనకాల ఎప్పుడు చదువుకున్నారా? నీ ఏడిపే వాళ్ళు చూడండి, ఆటోలు వేస్తారు. మనకంటే మంచి సువార్త చేస్తున్నారా? నీ ఏడిపే నా ఎదుగుదల, నన్ను చూసి ఏడవ, అందరూ బాగుండాలి. ఎగెత్తున్నట్టున్నారు, ఆటోకి ఎగెత్తున్నారు. ఇలాగ వాళ్ళు చెప్తారు కదా, అంతా దేనికోసమో తెలిసి కొటేషన్స్ అసూయ కోసమే. నేను మాట్లాడుతాను, దావీదుకు సౌలుకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఆ గొడవలు ఎట్టింది ఎవరు? ఈ డొక్కర గూపులు కాదా? నిజం చెప్పండి, అలా కాదు, ఈ ఆడవాళ్ళు కాదా? అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. అసలు ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తే అసలు దావీదుకు సౌలుకు ఎలాంటి గొడవలు లేకపోయినా సౌలుకు దావీదు మీద ఎందుకు కలిగింది అసూయ? అదొక పాండమిక్ సమయం అండి. సౌలు సైన్యం అంతా ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో కొట్లాడుతున్న దినాలవి. ఇప్పుడు అన్నిలందరూ యుద్ధశాలలో ఉన్నారు. అప్పుడు వాళ్ళ డాడీ పంపించాడు, అన్నిలు ఎలా ఉన్నారు చూసినారని జొన్నిగడ్డలు పెట్టాడు, ఏదో పెట్టాడు, పలహారాలు పెట్టాడు. అవన్నీ పట్టుకుని వెళ్తున్నాడు. సరిగ్గా యుద్ధశాలలోకి వెళ్ళేసరికి 6 మూరల జాడెత్తు కలిగిన వాడు పైకి లేచాడు. గొలియాతు పైకి లేచాడు. మరి గొలియాతు పైకి లేచి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? మీలో ఒకడు వచ్చి మమ్మల్ని కొట్టితే మేమందరం వచ్చి నీ కాళ్ళ మీద పడతామని అన్నాడు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు. విషయం ఏంటంటే, అతడు లేచిన తర్వాత వీళ్ళందరూ పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారంటే, గొలియాతు ఒక్కడో కాదు, వెనకాల మరో నలుగురు ఉన్నారు. ఎందుకున్నారంటే, ఫిలిస్తు 5 దేశాలు, అష్టోద్, అస్కిలోతు, ఎక్రోను, గాతు, గాజా, 5 ప్రాంతాలు కలిపి ఫిలిస్తీన్లు అన్నారు. ఇప్పుడు గాతు వాడైనా గొలియాతు లేచాడు. మరి ఇప్పుడు అతను వెనకాల ఇంకో నలుగురు ఉండాలి కదా. అందుకేనేమో దావీదు ఎన్ని రాళ్ళు ఎట్టు వెళ్ళాడు? మనం అనుకుంటాం ఓ రాయి తలగపోతే రాళ్ళు ఉంటుంది, ఇంకొక ఆయన 4 రాళ్ళు వెనకేసుకున్నాడు అన్నాడు. వెనకేసుకోవడానికి తల్లితే పోతే ఆ ఆప్షనల్గా వాడడానికి కాదు. దావీదు చాలా తెలివైనవాడు. ఫిలిష్తీయుల సర్దారులు 5 కాబట్టే ఒక్కొక్కడిని ఒక్కొక్క దెబ్బ కొట్టేద్దామని 2 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు. దట్ ఈస్ ద సీక్రెట్. సరే, దాన్ని పక్క పెడతాడు. ఇప్పుడు మనోడు వెళ్ళాడు యుద్ధశాలకి, గొలియాతు లేచాడు. వీళ్ళందరూ పారిపోతున్నారు. ఆల్రెడీ వీళ్ళతో యాగలేక వాడితో పడలేక ఇంటికి వెళ్ళి పడుకున్నాడు సౌలు. రాజుగారు యుద్ధంలో ఉండాలి. ఈ లోపల మనోడు వెళ్ళేసరికి తారు కింద పరిగెట్టేస్తున్నారండి. అయ్యి బాబు, మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, మా తమ్ముడు, మా ఊళ్ళందరూ ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటే ఆ పెద్దని పరిగెట్టేస్తున్నాడు. రన్నింగ్ రేస్ అనమాట. ఈ లోపల వెళ్ళాడు మనోడు. వెళ్ళి మనం కూడా పరిగెట్టాలిగా, ఆగకూడదు కదా అక్కడ. ఈ రన్నింగ్ రేస్లో ఆయన బాగున్నావు అన్నాడు. పనికి మనోడు, ఇది బాగున్నావు అని నీకు సమయం అంటలేదు. అసలు నేను రన్నింగ్ రేస్లో ఉన్నాను, పారిపోతుంటే బాగున్నావు అంటే మంది ఎవరికి ఇచ్చో, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు కదా అదవా అన్నాడు. అతను పట్టు బయటకు వచ్చేసాడు. 2వ వాడికి కనిపించాడు మళ్ళా రన్నింగ్. ఆ చిన్నయ్య ఎలా ఉన్నావని అంటే, ఎలా ఎందుకు వచ్చావురా? నీ బుద్ధి నాకు తెలుసు, రాజుగా తెలుసు, చూద్దామని, యుద్ధం చూద్దామని, మొత్తం నీ బుద్ధి అంతా నాకు తెలుసు అవుతావా అన్నాడండి. వీళ్ళందరూ తిడుతుంటే పక్కిలో అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. అంకుల్ నేను ఏం చేశాను అంకులు? అలా పారిపోతారంటే, ఒరే దావీదా, మేము ఏ పొజిషన్లో ఉన్నావురా, నువ్వు అడిగే కూర్చునేట్టురా, అది పద్ధతి ఉందని ఈయన కూడా అడుగుతుంటుంటే, ఏం జరిగింది అంకుల్ అంటుంటే, ఏం జరగటం ఏంటిరా, అది కొనుకోరా, ఆ గొలియాతును చూడరా, 6 మూరల జాడ ఎత్తుగలిగిన చూడరా, ఆడి చేతిలో ఉన్న ఈట చూడరా, అది దూరం తొందరా, అయ్యి బాబోయ్ ఇదంతా చూస్తుంటే మాకు కంగారు వచ్చి పరిగెట్టేస్తున్నాం అంటుంటే, అదేంటి అంకులు ఆడిని చూసే ఎత్తుకు మీరు పరిగెడుతుంట, ఆడవాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. మనమెవరో తెలుసా? జీవము కలిగిన దేవుని పిల్లలు. మనం చూసి వాడు పరిగెట్టాలి తప్ప వాడిని చూసి మనం పరిగెట్టకూడదు అంటుంటే, ఏం చేస్తారో, నువ్వు కొత్త వచ్చావు కాబట్టి నీకు ఏం తెలీదు, మా బాధ, మా ఆడు వేసి ఆ కేకలు కానీ మీకు తట్టుకోలేకపోతే
పోతున్నావురా అంటుంటే, ఏంటి అంకుల్ మీరు అనంటే నేను వేసేస్తాను అంటున్నాడు. నువ్వేసేయండి రా బాబు, నాకు అసలు అర్థం కావట్లేదురా. ఒరే దాని మీద ఎందుకు వచ్చారు, మమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తున్నావు అంటే, అంకుల్ ఎదేంటి అంకుల్ నువ్వు అలా మాట్లాడతావు. ఈ లోపల ఎవరు వచ్చాడు, వాడు వచ్చి అన్నాడు, ఇదిగో ఎవడైనా గురియాతుడు కనుక చంపితే వాడిని స్వతంత్రుడిగా చేస్తాను, వాడికి ఐశ్వర్యవంతుడిగా చేస్తాను, వయసులో ఉన్న వాడికి చంపితే కూతురు నుంచి పెళ్లి చేస్తానని లోపలికి మనోడు కనెక్ట్ అయిపోయాడు. అంకులు అడిగా అన్నాడు, కూతురు నుంచి పెళ్లి చేస్తానంటే మనకేమన్నా సెట్ అవుద్దా అనేసి, గురే ఏంట్రా నీ పద్ధతి అని అర్థం కావట్లేదంటే, కొన్ని మాట్లాడవచ్చు కదా చేసేసుకుంటాను అంటుంటే, వాడిని చంపాలని అంటుంటే, ఓరి బాబు వీడు మామూలు కాదు అనుకుని పక్కడితో చెప్తే, పక్కడు ఇంకొకరితో చెప్తే వీడు ఆడేసేస్తాను ఈడేసేస్తాను అంటుంటే, ఈ వార్త ఆ వార్త డైరెక్ట్గా సౌండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆడెవడు అర్జెంటుగా పిలవండి అన్నాడు. అర్జెంటుగా పిలవమంటే మనం ఎత్తుకొచ్చి పెట్టారు. ఎత్తుకొచ్చి పెడితే లోపలికి వెళ్తుంటే ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు అడుగుతున్నాడు, ఎవడరా నువ్వు? ఐ యామ్ డేవిడ్. ఏ ఊరు అనేది? బెత్లెహేం. ఎవరు కొడుకురా? యెషూ కొడుకు. ఏంటి అక్కడ అల్లరి చేస్తున్నామంట అన్నాడు. అల్లరి కాదండి, వాస్తవం, అది వాస్తవం అండి. ఎవరినో చూసి మీరు భయపడుతున్నాడు సార్ అన్నాడు. మరి భయపడటం కాదురా, వాడు మామూలు అనుకుంటున్నావా? వాడు బాల్యమునుడు, యుద్ధమునందు అభ్యాసం కలిగినోడు. వాడి దగ్గరికి వాడి దెబ్బ తట్టుకోలేక వాడంత ఎత్తున్న నేనే ఇంటికి వచ్చి పడుకున్నాను. అసలు వాడికి ముంచి ఎవరంటే నేనే. అంతెత్తు మనిషిని కాబట్టి నువ్వెంత? సగం కూడా లేవు. ఆడేం చేద్దామంటే, నాకు అంతా అవసరం అండి, మీరు అనండి, నేను వేసేస్తానంటాడు. ఓరి బాబు నువ్వు నీ సంగతి అంతా నాకు అర్థమవుతుందిరా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను చెప్పు, వాడి గురించి నీకు చెప్పాలంటే చరిత్ర సరిపోదురా అన్నాడు. అప్పుడు ఈయనంటాడు, నా గురించి నేను చెప్పనా, నా కెపాసిటీ చెప్పమంటారా అన్నాడు. ఏంటో నీ కెపాసిటీ కూడా అనుకున్నావు అన్నాడు. అదే తెలిసి నీకు పెట్టు కొంచెం తెలియట్లేదు నీకు. నా తండ్రి ఒకసారి నాకు మందను అప్పగిస్తే ఒక పక్క నుంచి ఎలుగుబంటి వచ్చింది, ఒక పక్క నుంచి సింహం వచ్చింది. సింహం వచ్చి మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకున్నానా, పట్టుకుని చీల్చి చెడ్డాడి నా గొర్రె పిల్లని తెచ్చుకున్నా. దట్ ఈస్ మై కెపాసిటీ అన్నాడు. అనేసరికి ఇతని మాటలు చాలా ముద్దుగా కనపడుతున్నాయి. బాబు నీకు ఇలా లేడు ఎలాగా అని అనుకుని, ఒరే ఇంటికి పోవచ్చు కదా, ఎందుకంటే లేదు మెంటల్గా ఫిక్స్ అయ్యాను, ఈరోజు ఆయన ఎలాగైనా చేశాను అనేసరికి, ఒరో పైకి నువ్వు మెంటల్గా ఫిక్స్ అయ్యావు కాబట్టి, నువ్వు ఎత్తానంటున్నావు కాబట్టి, వాడు కొట్టాడు అనుకో, నీ అందాన్ని చూసి నేను మురిసిపోతున్నాను, దెబ్బలు దొరుకుతాయి కాబట్టి నువ్వు పైకి నా బట్టలు వేసుకెళ్ళు, నా శిరస్నానం పెట్టుకో, నా కవచం పెట్టుకో అన్నాడండి. మనోడు కోరికదేగా. ఎన్నాళ్ళ నుంచి రాజుగారిని చూద్దాం అనుకున్నాడు, సింహాసనం చూద్దాం అనుకున్నాడు. అక్కడ వరకు ఓకే, డైరెక్ట్గా ఆయన బట్టలు వచ్చి నిలబడిపోతుంటే కమాన్ అన్నాడు. కమాన్ అంటే ఎక్కడ సరిపోతాయండి? ఆయనదేమో 3 ఎక్సర్సైజ్, మనోడిదేమో ఎక్సర్లో ఏమో అంత పొట్టు దానికి వేసుకుంటే అటెక్కి దూరిపోదు. పైగా విషయం ఏంటంటే అక్కడ కిరీటం కట్టారన్నది పెట్టారని లేదు, ఇలా తలకాయకి అలా పొట్లాన్ని వేసి కట్టుకుంటారు. ఈ అడవాడిగా వేసేసుకున్నాడండి. ఈయన వేసేసుకుని కత్తెట్టుకున్నాడు, తిప్పాడు, చేయి తిరగట్లేదు, తల తిప్పాడు, బొర తిరగట్లేదు, మనిషి కదలట్లేదు. రాజా ఈ వస్త్రములు నాకు వాడుక లేవు అంటే ఇప్పుడు అన్నాడనమాట. అవునా, ఎలా ఇంటికి అన్నాడు. ఇంటికి వెళ్ళను, నువ్వు విన్నాను, నేను ఎలాగే వెళ్తానండి, పోతే పోరా అన్నాడండి. వెళుతున్నప్పుడు దీవించాడు సౌలు. నువ్వు దేవుడు తోడుకుంటాడు పో అన్నాడండి. వెళ్ళాడు, చేతులు కర్ర, ఈ చేతులు ఒడిసెల, చంకలో సంచి, ఏట్లోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు కర్రతో. ఎవరి దగ్గరికి? గొలియాతు దగ్గరికి. పాపం ఈ సీన్లో అన్ని అందరూ దూరం నుంచి చూస్తున్నారు. వాడు వెళ్ళిపోతున్నాడు, కొట్టేస్తాడంటే ఆయనకి అలా జరగాలి, మందు వేసి వచ్చాడు కదా అంటాడు కట్టాడు. ఈ లోగా దగ్గరకంటే వెళ్ళిపోతుంటుంటే అప్పుడు వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ అనమాట. ఎవరా నువ్వు పరిగెట్టుకుని వస్తున్నావు? నేను ఎంతో మీదిని అన్నాడు. నీకేంటి అంత బలం ఏంట్రా? నా దేవుడే నాకు బలం. ఒరే మేము దేవతల పేర్లు యుద్ధం చేస్తామంటే, నువ్వు దేవతల పేరు చేసుకుంటే నాకు ఎందుకు, నా దేవుడి పేరు చేస్తున్నాను. యుద్ధం చేసేది నేను కాదు, యెహోవా చేస్తాడు. ఇప్పుడు కొట్టు దగ్గరగా చెప్పండి, యుద్ధం చేసేది నేను కాదు, ఎవరు చేస్తాడు? యెహోవా యుద్ధం చేస్తాడు. అసలు అర్థం కాదు పిలిస్తీడికి. ఏమిట్రా ఇన్ని వేల మంది పారిపోతుంటే నువ్వు ఒక్కడు కరెక్ట్గా వచ్చేస్తున్నావు, నేను కుక్కనా అన్నాడంటే. అంటే నువ్వు కుక్కవైతే ఏంట్రా, నక్కవైతే ఏంట్రా, ఈ ఆల నీకు దినం కనగబెడతాను. వీళ్ళిద్దరు కన్వర్సేషన్. సరే కర్రలు పట్టుకెళ్తుంటానట,
సున్నితంగా తిరస్కరించాడు అతను చూసి. నాకు ఆ సీన్లో నేను ఎంటర్ అయితే నేనేమనుకున్నానంటే, మీ పిల్లోడు చిన్న పిల్లోడు అండి, ఒక 2-3 సంవత్సరాలు ఉంటాయి, మాటలు వస్తాయి కదా వాడికి. వాడు చిన్న ఈ చీపురు పొల్లో చేపగా చిన్న కర్ర పట్టుకొచ్చి అలా నడుచుకుంటూ వచ్చేసి నన్ను పాత కాదు మిమ్మల్ని ఎత్తేస్తాను అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నాకు చాలా సిల్లి ఉంటుంది కదా. సేమ్ టు సేమ్ గొల్లియాతు దావీదును అంత సిల్లిగా చూసుకుంటున్నాడు. అదిలోగా మనోడు ఆ విధంగా చెప్తున్నాడు. తెంగురోళ్ళ చూస్తున్నాడు పైనుంచి. వీడి దగ్గర కత్తి లేదు, వీడి దగ్గర కర్ర లేదు, వీడి దగ్గర ఈట లేదు, వీడి దగ్గర బల్యం లేదు, వీడి దగ్గర బాగు లేదని లోగా కొత్త ఆయుధం తీసాడని మనోడు. ఇది ఆడికి తెలియదు. ఏది? ఒడిశల గురించి దావీదు ఒక్కడికే తెలుసు, కానీ గొల్లియాతుకు ఏదో అనుకుంటున్నాడు పాపం. దాన్ని అలా తీశాడు, సంచులు రాళ్ళు తీశాడు. ఈడేంట్రా దెబ్బలాటానికి వచ్చి కిల్లి వేసుకుంటున్నాడు అన్నట్టు చూస్తున్నాడు. దాంట్లో పెట్టాడు, ఇలా తిప్పుతున్నాడు. నేను అనుకున్నానురా, నువ్వు నాకు కొడతాకు వచ్చావుగా తిప్పుకుంటా పెట్టరా అనుకుని లోగా వాడు చూస్తూ తిప్పుతూ ఒక పెట్టను కొట్టినట్టుగా కొడితే అతడి ముద్దుడి మీద తగలటం, ముందుకు పడిపోవటం, పరిగెత్తుకుని వెళ్ళటం, వీపు మీద కూర్చోవటం, ఊరిలో కత్తి తీయటం, తల నరకటం, చేతితో పట్టుకోవటం, నడుచుకుంటూ వచ్చేస్తాడు వీధుల నుంచి. అప్పుడు చూసారు ఒకరికి పోయి ఆడవాళ్ళు. నీకు అర్థమవ్వాలని చెప్తున్నాండి. వీళ్ళు చూశారండి, ఈ గ్రూప్ వాళ్ళందరూ చూసిన తర్వాత అప్పుడు వీళ్ళు చూసి మురిసిపోతూ, ఏమే ఇన్నాళ్ళ నుంచి మీ ఆయన వెళ్తున్నాడు, ఒక్కటన్నా పట్టుకొచ్చాడా, ఇలా ఇల్లడు అలా పట్టుకొచ్చేస్తున్నాడు చూడలే. ఆయన ఎవరో కానీ అంటుంటే పక్కదందే, అయ్యి బాబా పిల్లోడి పేరు దావీదు అందే. అయ్యి బాబు ఇదంతా చూస్తుంటే నాకు సాంగ్ వచ్చేస్తుందని సెక్రటరీ సాంగ్ వచ్చేస్తున్నట్టు వేసేమన్నారు, పాడేసిందండి. దావీదుకు 10,000 కొలది కాదు పాట పాడేసిందండి. అప్పుడు 50 మీటర్లు అంతే. 50 ఇక్కడ కాదు పాడటం, అక్కడ వేద్దాం. అది ఎక్కడ? రాజుగారి దగ్గర వేద్దాం. అప్పుడు వెంకటరామ ఆటో కట్టించుకుని, నీకు అర్థమాటో చెప్తున్నాను, ఆటో కట్టించుకుని దాంట్లో ఇలా అక్కడ దిగారు. రాజుగారు చూసి అంటున్నారు, ఏమిటి ధనలక్ష్మి రూపాయలు ఎలా వచ్చింది అనేసరికి, రాజా ఈరోజు మీతో ఒక మాట చెప్పాలి. ఏంటో మాట? మాట కాదు, పాఠం చెప్పాలి. పాఠం చెప్పమంటే పాట పాడతారా అన్నాడు. పాడేసిందండి ఇవిడ. అదే పాట కదా. దావీదుకు 10,000 కొలది, సౌలునకు 1,000 కొలది అని పాడేసిందండి. పాడేస్తుంటే కొంచెం మనోడు దుబ్బలు తేడాగా ఉంది. ఎవరిలో పాడుతున్నట్టున్నారో ఇంకోసారి పాడమని వెంకటలక్ష్మి అన్నాడు. అనేటప్పటికి మళ్ళీ అదే పాట ఏమని, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది. ఆయనకి అర్థం కాలేదు. అప్పుడు పక్కన కూర్చోంటున్నాడు. సచివోతి అక్కడ నుంచి చూస్తున్నా పాటకి అర్థం ఏంటంటే, అప్పుడు సచివోతి అంటది, ఏమంటే ఏమీ లేదండి, ఆయన తలకాయ పట్టుకొచ్చేస్తున్నాడు, తలకాయ పట్టుకొచ్చేస్తున్నా, మీరు ఇంటి దగ్గర ఉన్నారు కదా, మీరు రాజుగారు కాబట్టి 1,000 ఇచ్చారండి. ఆడు యుద్ధమునందు గెలిచొచ్చాడు కాబట్టి అతనికి 10,000 స్తోత్రాలు ఇచ్చామండి అంటే, అప్పుడు వీళ్ళ పొగిడింపుకే సౌలుకు దావీదు మీద అసూయ కలిగి విశ్వపు చూపు కలిగింది. ఎత్తికి గొడవలు ఇద్దరి మధ్యలో లేవు. పెట్టింది ఎవరో? ఈ గ్రూపులే. అదనమాట. పాస్టర్ గారికి విశ్వాసాలకి గొడవ ఉండవు, మధ్యలో గురువు కూడా వస్తాడు. వాళ్ళు ఇంటారా ఇద్దరి మధ్య వెలిగిపోతాయి. అందుకే పొగిడేటప్పుడు చాలా జాగ్రత్తగా పొగడాలి. అందరినీ పొగడకూడదు. కుటుంబతుల దగ్గర అస్సలు పొగడకూడదు. అందుకే ఎవరిని ఎక్కడ పొగడాలో పొగడాలి. ఈ స్త్రీలు పొగిడిన పొగిడింపుకే తట్టుకోలేకపోయాడు సౌలు. కొంతమందిని బాగా పాడుతున్నారంటే మీరు తట్టుకోలేరు, ఎదుగుతున్నారంటే తట్టుకోలేని తత్వం. అయితే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, అసూయపడ్డ సౌలు పాడైపోయాడా, దావీదు పాడయ్యాడా? సౌలే పాడైపోయాడు. నిద్ర లేదు, భార్యతో గడపటం లేదు, పిల్లలతో సంతోషం ఉండడానికి లేదు, హ్యాపీగా ఉండవలసిన బీపీతో మొత్తం అన్ని తిరుగుతున్నాడు. చెట్లు పొట్లు 24 గంటలకే అతని మనసులో దావీదు తప్ప ఇంకెవరో. నేను చెప్పనా, అసూయ నీకు నిద్ర పట్టినవదు, అసూయ నేను కూర్చొనివ్వదు, నేను ఎప్పుడు పాడు చేసేస్తుంది. అందుకని ఈ కూడుకుల్లో, ఉపవాస కూడుకుల్లో వాక్యానంతా కూడుకోండి, తీసివేసుకోండి అసూయని. అందుకే కొడుకును తీసివేతలు కొట్టాలి, అసూయ ఉంటే తీసేసుకోవాలి. ఎందుకంటే అసూయ మనకి ఎప్పటికైనా పతనాన్ని తీసుకొస్తుంది. ఉంటున్నారా? యోసేపు మీద కలిగిందటండి అన్నయ్యకు అసూయ. అన్నయ్య చెడిపోయారమ్మా, యోసేపు చెడిపోలేదు. అల్లుడి మీద కలిగిందంట అసూయ. చెప్పనా, మామగారి చెడిపోయాడు కానీ అల్లుడు చెడిపోలేదు.
హేబేలు మీద కలిగిందంట అసూయ. కయ్యనే పాడైపోడు తప్ప హేబేలు రక్తం ఇప్పటిదాకా బతికే ఉంది, సాక్ష్యం ఇస్తూనే ఉంది. సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బంధువుల్లో కానీ. నేను మళ్ళా చెప్తున్నాను, పాకిస్తాన్ దాకా వెళ్ళకుండా సొత్తులు సంపాదించుకోవాలనుకుంటే అందరికంటే మంచి చేపట్టుకో, ఖచ్చితంగా పాడైపోతారు. నేను చిన్నప్పుడు కథ చదువుకునేవాడు, 5వ తరగతిలో ఉండేది అసూయ గురించి ఒక కథ. ఆ కథలో ఒక రాజుగారి దగ్గర సంస్థానంలో ఒక కుమ్మరి, ఒక చాకలి ఉండేవాడట. ఇప్పుడు ఈ చాకలి బాగా కష్టపడి అక్కగా చక్కగా ఒక్కొక్కటి సంపాదించుకుని నీళ్ళు కొట్టుకుంటున్నాడంట. ఈ కుమ్మరి బద్దకొస్తుడు. అతని ఎదుగుదల చూడలేక వీడిని ఎలాగైనా కుమ్మరి సాకలి పాడు చేద్దామని కుమ్మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పడానికి వెళ్ళి అంటున్నాడు, రాజా మీకు ఒక సలహా ఇద్దాం అనుకున్నాను అన్నాడంటే కుమ్మరి. ఏం సలహా చెప్పరా కుమ్మరి అన్నాడంటే రాజుగారు. ఏమీ లేదండి, మన సంస్థానంలో ఏనుగు చాలా కాలం నుంచి నల్లగా ఉంది, దాన్ని తెల్లగా చేద్దాం అన్నాడంట. ఏనుగుని ఎవడన్నా తెల్లగా చేస్తాడంటే కుమ్మరి అన్నాడంట, తెల్లగా చేసేసారు, ఉతికితే తెల్లగా అయిపోతాడంట. ఏనుగుని ఎవడన్నా ఉతుకుతాడంటే ఎందుకు ఉతకడంటే మన చాకులు ఉతికేస్తాడు అన్నాడంట. ఇప్పుడు చాకుల్ని ఏనుగుని ఎవరు చేత ఉతికించాలి? చాకుల చేత ఉతికించాలి. ఒరే చాకులు ఉతుకుతాడంటే పిలవండి, ఎందుకు ఉతకడం నేను చెప్తే వెంట, నేను చెప్తే ఎందుకన్నాడు అని రెచ్చగొట్టేసాడండి. రెచ్చగొట్టేస్తే వచ్చేసాడు, చాకలు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఎలా చాకలి నీకు మాట చెప్తాం అనుకుంటున్నాడు అన్నాడు రాజుగారు. ఏంటో చెప్పండి సార్ అన్నాడు. ఏమి లేదు, మన సంస్థానంలో ఏనుగు చాలా కాలం నుంచి నల్లగా ఉంటుంది కదా, దాన్ని తెల్లగా చేయాలన్నాడు. అప్పుడు చాకలి మనసులో అనుకున్నాడు, ఒక బొంత కూడా ఎవడన్నా నల్లగా తెల్లగా చేస్తాడు, మన పై కనబడదు కదా లోపల అనుకుని, రాజా నల్లటేనుగుని ఎవడు తెల్లగా చేయలేడంటే ఒరే బుద్ధికి తెల్లగా చేయొచ్చాడు కదా అన్నాడు. ఎవడు ఉతుకుతాడు, నేను నువ్వు ఉతకలేవా ఏనుగు అన్నాడు. ఈ మాట ఎవరు చెప్పాడు స్వామి నీకంటే? అది కూడా మన కుమ్మరి చెప్పాడు అన్నాడు. అడుగులు అనుకున్నాడు, ఓహో ఈ ప్లాన్ అంతా నీదనమాట, నా మీద అక్కసుకు ఎలా చెబుతావా? సర్లే, నా దేవుడు నాకు ఎలాగో తోడుకుంటాడని చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక ఐడియా వచ్చింది, తన జీవితాన్ని మార్చేసి. ఇప్పుడు రాజుగారితో అంటాడు, రాజా కరెక్ట్ గా చెప్పాడు రాజా కుమ్మరి, ఎంతకాలం ఆయన సలహా ఇవ్వలేనందుకు బాధపడాలి, మంచి సలహా ఇచ్చాడు అన్నాడు. ఏంటా సలహా? ఉతకమన్నాడు కదా, సరే నేను ఉతికేస్తాను అన్నాడు. అమ్మయ్య వెరీ గుడ్ రా, తెల్లగా చేసి ఉతిక అన్నాడు. రాజానికి అర్థం కావట్లేదు, ఉతకడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మా దగ్గర బాగా మాసిపోయి నల్లగా అయిపోయిన బట్టల్ని ఉడకేసి ఉతుకుతామన్నాడంట. మరి అయితే ఉడకేసి ఉతికి ఈ సమస్య నాకు ఎందుకంటే ఏను కూడా చాలా కాలం నుంచి మాసిపోయింది కదండి, దాన్ని కూడా ఉడకేసి ఉతికితే తెల్లగా అవుతుంది అన్నాడు. మరి ఉతికే అన్నాడు. రాజా బట్టలు ఉడకబెట్టే బాగుంది కానీ ఏనుగులోకి పెట్టే బాణ నా దగ్గర, ఒరే దానికి బాధపడటమేంట్రా, ఏనుగు పట్టేటంత బాణ వీడి చేస్తాడన్నాడు. ఎవడో వెనక్క పడిపోయింది గుండెలో. అన్నాడు, ఓరు బాబాయ్ బాణం మళ్ళీ నా మీద పడిందంటే ఎలా చేయవా అన్నాడు. రైతులు చెప్పకూడదు కదా, చేస్తాను రాజాని. ఈ బద్దకొస్తుడు నెలలు కొట్టుకుని ఒక బాణ తయారు చేస్తే దాన్ని పొయ్యి మీద పెట్టి ఏనుగు నెక్కించాడు ఈయన. అలా కాలెట్టినప్పుడు ఏమైంది, పైకెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలా, మళ్ళీ ఇంకొకటే చేయాలి. ఇదే ప్రాసెస్, ఎక్కించడం, అవి చేయటం, ఎక్కించడం, పగిలిపోవటం, మళ్ళీ చేయటం, మళ్ళీ ఎక్కించడం, పగిలిపోవటం. ఇంకెంతకాలం చేస్తాడు ఇది? చివరికి తట్టుకోలేక రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా నీకోటాడు, ఏనుగులు తెల్లగానే ఉతకలేరు, ఏనుగు పట్టేటంత బాణ ఎవడో. ఏంట్రా నీ బాధ? నన్ను క్షమించాలి, నేను ఇంకా బాణాలు చేయలేదు రాజా. మరి ఎందుకు ఇచ్చావు ఈ సలహా అంటే, వాడి మీద అసూయతో నేను సలహా ఇచ్చాను. అప్పుడు రాజుకు మండి వాడిని తీసుకుని వెళ్ళి, నా భయాన్ని నా ఆలోచనని పాడు చేసిన వీడు బ్రతకడానికి లేదని తీసుకుని వెళ్ళి ఊరికి చంపేశారన్నాడు. చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తుకొచ్చింది. ఇక్కడ మీకు అర్థమవలసిందని తెలుసా, అసూయ పడిన వాళ్ళెవరు బైబిల్ గ్రంథంలో బాగుపడినట్లు లేదు, లోకంలో కూడా బాగుపడినట్లేదు. ఎవడు బాగుంటే మనకెందుకండి, దేవుడు మనకి ఇచ్చే సామర్థ్యత కొలిది మనల్ని దీవించాడు అంతే. స్తోత్రం చెప్పరు సార్. మనకి ఇవ్వాల్సిన దీవెన మనకి ఇచ్చాడు చాలు. ఒకవేళ నువ్వు నీ వాళ్ళ మీద ఏడ్చినా, సంఘస్థుల మీద ఏడ్చినా, ఎంతమంది ఏడ్చినా నువ్వు బాగుపడటం పోయింది కదా, ఎదుటి మనం పాడు చేయలేము. అందుకని ఈ అన్నియలకే పడిందట అసూయ అనే కన్ను. అందుకే యోసేపు మీద బాణంగా ఉపయోగించారు. ఆ బాణం పేరే అసూయ. వేసింది ఎవరు? విలుకాండు. అందుకే అన్నాడు, 11 మంది పిల్లలాగా మీకు మాట నేను చెప్తాను, మీరు వచ్చి నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వలేదని అనుకోమాకండి. యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం, యోసేపు బలించడి కొమ్మ, ఓట యుద్ధ బలించడి కొమ్మ, అతని రెమ్మలు గోడ మీదగా ఎక్కి వ్యాపించాయంటుంటే మీరు అందరూ ఫీల్ అవుతున్నారు కదా. ఫీల్
అవ్వకుండా, యోసేపు వెనకాల బాణాలు వేసింది మీరే, అందుకే మీకు ఇవ్వలేని ఆశీర్వాదాన్ని యోసేపు ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి బాణం అసూయ అనలే. మొదటి బాణం వేసిన విలుకొండ ఎవరు? అందుకే అన్నాడు, విలుకొండలు వేధించారు, బాణములు వేసి హింసించారు. గొప్ప చిత్రం ఏంటంటే, ఆ బాణాన్ని వేసినా సరే తట్టుకోవడానికి శక్తి ఇచ్చిన నా దేవుడు యోసేపును తిట్టపరిచాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి సార్. నీ మీద పడుతున్న ప్రతి బాణము నిన్ను తిట్టపరచబోతుంది. ఆమె చెప్పండి సార్. నీ మీద ఎన్ని వ్యాధులు పడినా సర్వశక్తుని దీవెనలతో మీరందరూ తిట్టపరచబడుదురు గాక. ఈ మాట ఎవరితో చెప్పండి. ఏడ్చేవాడిని ఏడుతూనే ఉన్నాడు అంటే ఎదిగేవాడిని ఎదుగుతుంటాడు. మూడు కథలు చెప్పొచ్చు కదా మనం. గరిగి తిన్నా సూపర్ బిగ్గా, గరిగి తిన్న గాడినే పోతే గరికి ఎప్పుడు పచ్చబడుతుంది. ఇలా చెప్తారు కదా. ఇవంతా అసూయ గురించి చెప్పే పాట. మొదటి బాణం పడింది. రెండో బాణం దగ్గరికి వెళ్తాను నేను. ఈలోగా ఏం జరిగిందంటే, యోసేపు ఒకసారి వాళ్ళ అన్నయ్య చూడటానికి వెళ్తున్నాడు. చూడటానికి వెళ్తుంటే దూరం నుంచి మాట్లాడుకున్నారు. రే కలవగానే వాడు వస్తున్నాడు రా అనేటప్పుడు ఇంకా అందరూ ప్లాన్ చేసుకున్నారు, చంపేద్దామని ప్లాన్ చేసుకున్నారు. చెప్పండి, ఇప్పుడు అసలు ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? మనిషిని చంపేటంత వరకు తీసుకెళ్ళింది. దాంట్లో ఒక సలహా ఇచ్చాడు. అన్నా వద్దన్నా, చంపితే కేసు అయిపోద్దన్నా. రే కేసు అయితే పోలీసులు వస్తారు. పోలీసులు వస్తే పర్లేదన్నా, యెహోవా దేవుడు వచ్చేస్తాడు అన్నాడు. యెహోవా దేవుడు ఎందుకు వస్తాడు రా అన్న? నీకు అర్థం కావట్లేదా? మొన్నే కదా పొలంలో పెట్టి చంపేశాడు కయ్యను, హేబెల్ని. అప్పుడు పోలీసులు రాలేదు, ఎవరు వచ్చారు? దేవుడే వచ్చేసాడు. అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడ అడుగుతుంటే అన్నాడు ఏం ఎరగనట్టుగా, నేను కావలి వాడినా నాకు తెలియదు అన్నాడు. రే డొక్కసించడోలు కట్టి అర్థను ఏంటి ప్రభు మాట్లాడుతున్నావు? నువ్వు చంపిన వాడి రక్తం భూముల నుంచి నాకు మొదలుపెడుతుంది అన్నాడు. అన్నా నీకు అర్థం కావట్లేదు అన్న, సేమ్ ప్రాసెస్ అన్న. మనవాళ్ళు కూడా మనం వేసేసామంటే ఇక్కడ ఆల్రెడీ యథార్థవంతుడు, దేవుని బిడ్డ. ఇప్పుడు మనం చెప్పేసి బాగానే ఉంటాం, కానీ వాడు రక్తం మాత్రం మొదలుపెడుతుందంటే దాంట్లో ఒక సలహా ఇచ్చాడు. అన్నా గొడవ ఎందుకన్నా, తీసుకెళ్ళి పడేద్దాం అన్నాడు. గోతులు పడేసారని పట్టుకుని నాకు ఆకర్షించిన వాక్యం ఉంటుంది అక్కడ. ఏమంటుంది తెలుసా? ఆ గుంటలో నీళ్లు లేవంటాడు. గుంటలో నీళ్ళు లేవన్నాడండి. అద్భుతమైన మాట అది. ఎందుకంటే నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుకో, యోసేపుకు తోడుగా ఉన్నట్టు గుంటలో వేసేదాకా చూస్తాడండి దేవుడు. వేసిన గుంటలో నీళ్లు లేకుండా చేసి ఆయన గొప్పతనాన్ని చాటించుకుంటాడు దేవుడు. గట్టి హల్లెలూయా చెప్పాలి సార్. షడ్రకు మేషకు అభ్యర్థిన గోలను అగ్నిగుండంలో వేసేదాకా చూశాడు. వేసిన తర్వాత అగ్ని వాసన అంటకుండా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. హల్లెలూయా చెప్పాలి సార్. దానియేలును సింహాల గుహలో వేసేదాకా చూశాడు. వేసిన తర్వాత నోరు ముయించేటట్టుగా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఇలా నేను చెప్తాను, నీ మీద ఎవడు గుంటలు తీసిన, మన మీద ఎవడు ఎన్ని ప్రయోగాలు చేసినా అక్కడ దాకా తీసుకెళ్తాడు. పడేసే గొప్పతనాన్ని చాటుకుంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఎర్ర సముద్రం దాటించాలా, ఫ్లైట్ మీద తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఆ ఎర్ర సముద్రం దాటాలి కాబట్టి అక్కడ నుంచి చరిత్ర మారిపోయింది. కొన్ని వేల మంది మారిపోయారు. రాహాబు కూడా అంటుంది, మీ తండ్రి గొప్పవాడంట కదా, ఆకాశానికి భూమికి సరిపోనాడంట కదా, అందుకో మీ ఎర్ర సముద్రం దాటి కూడా వచ్చారంట కదా అని రాహాబును రక్షించడం కోసం ఇక్కడ ఎర్ర సముద్రం దాటించాడు. నువ్వు గుంట్లో పడ్డావా, నీ ద్వారా ఒక గొప్ప కార్యం జరగబోతుంది. నువ్వు శ్రమలో పడ్డావా, నీ శ్రమ బట్టే నా దేవుడు తన గొప్పతనాన్ని చాటుకోబోతున్నాడు. చపలు సంతోషించాడు. పడతానే ఈలోగా గుంట్లో వేసేసారు. ఇప్పుడు యోసేపుతో కుట్టించిన వస్త్రం వాళ్ళ డాడీది ఉంది కదా, వాళ్ళ డాడీ వస్త్రాన్ని తీసి రక్తంలో ముంచి వాళ్ళ డాడీని పట్టుకెళ్ళి, డాడీ తమ్ముడు ఎవడు చంపేసి తినేసి జంతువులు అంటుంటే పాప మా తండ్రికి తెలియక వస్త్రాన్ని పట్టుకు ఎడుతున్నాడండి. ఇప్పుడు దిగంబడిగా దాంట్లో పడున్నాడు గోతులో. ఈ లోపల వచ్చి అనుకున్నారు వీళ్ళు, ఒరే వీడు గోతులు ఉండడం లేక ప్రయోజనం అంటారా, వీడు గోతులు ఉంటే ఆకాశం తప్ప ఇంకేం కనిపించదు. డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేస్తాడు, తీసంపేద్దామన్నారు. ఆ పక్క గుండా ఆ మార్గం గుండా ఇస్మాయిలీలు వెళ్తుంటే ఆ ఇస్మాయిలీలకి అమ్మేశారండి. గొప్ప చిత్రం. ఈ ఇస్మాయిలీలు తీసుకెళ్ళి ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళారు. ఐగుప్తు దేశంలో పోతీఫారా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లో పెట్టాడు ఈ పట్టుకెళ్ళి. ఆయన బానిసగా కొనుక్కున్నాడు యోసేపు. బానిసగా కొనుక్కున్న తర్వాత విషయం ఏంటి, మనోడి దగ్గర బట్టలు లేవు కదా, ఇప్పుడు తన యజమానుడైన పోతీఫారో ఇంకొక వస్త్రాన్ని కుట్టించాడు. ఈ వస్త్రాన్ని వేసుకుని రోజు తిరుగుతుంటే ఒక రోజున పోతీఫార్ అన్నాడు, ఒరే యోసేపు ఇలా రారా,
వచ్చాడు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా, నీ మంచితనాన్ని యథార్థం చూస్తుంటే అయ్యయ్యా మీ దయ్యయ్యా, అలా కాదురా, నా దగ్గర ఉండిపోతావా? ఉండిపోతానయ్యా. ఉంటావా? ఖచ్చితంగా ఉంటానయ్యా. నీ యథార్థం చూస్తుంటే నీకు జాబ్ ఇవ్వాలనిపిస్తుందిరా అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. నా ఇల్లంతటి మీద నేను అధికారిగా పెడుతున్నాను, గృహ నిర్వాహకపు అధికారిగా నీకు అప్పగిస్తున్నాను. నా ధాన్యం లెక్క, నా కొబ్బరికాయ లెక్క, నా పొలాల లెక్క, ఇంట్లో ప్రతిదీ నువ్వు చూసుకోలేకేనా సార్. ఒక బానిసగా వచ్చి నాకు ఇస్తుంటే కాదంటానని రోజు హ్యాపీగా ప్రతిదీ యథార్థంగా చూసుకుంటున్నాడండి. లైఫ్ హ్యాపీగా ఉండేటప్పటికీ మరో బాణం పడింది. ఏంటి ఆ సెకండ్ బాణం అంటే? ఇప్పుడు తెరవండి ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. రెండవ బాణం వేసిందండి యజమానుని భార్య. ఏమిటా బాణం అంటే? శోధన బాణం. రాసుకోండి. రెండవ బాణం శోధన బాణం. మొదటి బాణం అసూయ బాణం. వేసింది ఎవరు? సహోదరులు. రెండవ బాణం శోధన బాణం. వేసింది ఎవరు? యజమానుని భార్య. ఇప్పుడు చెప్పండి, యజమానుని భార్య ఏమవుతుంది? యజమానులు. అలా రాసుకోండి. వేసిన రెండవ బాణం పేరు శోధన. వేసింది ఎవరంటే యజమానురాలు వీలుకొండగా మారింది. యోసేపు నువ్వు ఫలించేది కొమ్మరా. అందరికీ కోపం వచ్చేసింది. అప్పుడు చెప్తున్నాడు, ఒరే ఈ ఆశీర్వాదం ఇవ్వడానికి గల కారణం వెనకాల వీలుకొండలు వేధించారుగా, బాణాలు వేసి హింసించారు, మీరే కదా అసూయ బాణం వేస్తా. అక్కడితో వదిలిపోయిందా? హ్యాపీగా లైఫ్ ఉంది అనేటప్పటికీ శోధన అనే బాణం పడింది. నేను మాట చెప్తాను, యోసేపు జీవితంలో ప్రతి బాణాన్ని తట్టుకోవడానికి గల కారణం ఏంటంటారో, దేవుడు అతనిని దిట్టపరిచాడు. పట్టొచ్చు దగ్గరగా చెప్పండి. ఆ మాటకి అర్థం స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. శోధన బాణం యజమానురాలు వేసిందని. యజమానురాలు ఎవరండి? భోజనం పెట్టి ఆవిడే కదా, బాగా చూసుకునే ఆవిడే కదా. ఈ రోజున నీ ఉద్యోగంలో నీ యజమానులే కదా నీకు బాణాలు వేస్తుంటారు. నీ వ్యాపారంలో నీకు బాధలు పడుతున్నాయి కదా. నువ్వు ఎవరి కింద అయితే ఉంటున్నావు, పై వాళ్ళు తొక్కేదని చూస్తున్నారు కదా. అయితే ఈ మాట పట్టుకెళ్ళి నీకు తోడుగా యోసేపు ఉన్నాడండి. యోసేపు మీద శోధన అనే బాణం పడినప్పుడు వంగాడా లొంగాడా? వంగలేదు. దిట్టంగా నిలబడ్డాడు. ఎందుకు దిట్టంగా నిలబడ్డాడంటే చెప్పాలి, దేవుడు అతన్నే దిట్టపరిచాడు. మీకు మాట చెప్తున్నాను, ఆడపిల్లలు మగపిల్లలు మీ మీద కూడా ఎన్నో బాణాలు పడుతూ ఉంటాయి. హ్యాపీగా ఉందని యాపిల్ పూలు కొట్టం. ఎవరు పెడతాడు మెసేజ్ హాయ్ అంటాడు, అంతే కోపరేట్ అయిపోతుంది. ఇంకా హాయ్ అనేసరికి ఇంకా మనసంతా నువ్వే ఇంకా డైలాగులన్నీ పోతారు. హాయ్ అంటే ఇంకా ఈ అమ్మాయి పట్టుకెళ్ళి ఇంకో అమ్మాయి చూపించదు. కోరుకున్న వెంటనే హాయ్ అని మెసేజ్ వచ్చిందంటే ఆర్థిక కదా అంటది. ఎంత ఇన్ని వేలు పెట్టి నీ లక్షలు పెట్టుకున్నా హాయ్ అని పెట్టాడా? పెట్టా నువ్వు అంటది అంతే. మళ్ళా హాయ్ అంటే అవతలుడు ఊరుకుంటాడా? హలో అంటాడు. ఈవిడ ఊరుకుంటుందా? హలో అంటుంది. అవతలుడు ఊరుకుంటాడా? హవ్వాయు అంటాడు. ఈ తగులు వాళ్ళకి ఎవరు ఊరుకుంటుందా? ఫైన్ అంటుంది. ఈ లోపల ఆడేది ఎక్కడ అవుడు కూడా అంటాడు. ఎవడు ఎవడో తెలియదు. నాశనాలు చేసుకున్నా జనం. నీ లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడే శోధకుడు బయలుదేరుతాడు. మీకు ఒక విషయం డైరెక్ట్గా మాట్లాడితే చెప్పండి, మీకు మీరు ఉపవాస కోరికలు ముగించిన తర్వాత మీ దగ్గరికి దేవుడు వస్తాడా? దైవం వస్తుందా? రెండు రకాలుగా ఉన్నారు. మీరు రెండు పార్టీలు జరమన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు 40 దినాల ఉపవాసం ముగించిన తర్వాత దేవుడు వచ్చాడా? దైవం వచ్చిందా? అందుకే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఈ ఉపవాస కూటాలు అయిన తర్వాత శోధనలు రాక తప్ప అక్కడే దేవుడు మహింపరచబడతాడు. ఆ శోధన జయించినప్పుడే నువ్వు ధన్యుడిగా మారుతావు. స్తోత్రం చెప్పలు. నువ్వు అనుకుంటా ఉపవాసాలు చేసుకున్నావు కాబట్టి దేవుడి సంవత్సరం పెళ్లి చేసేస్తాడు, దేవుడి సంవత్సరం ఇల్లు ఇచ్చేస్తాడు, దేవుడి సంవత్సరం కార్యాలు చేసేస్తాడు, ఈ సంవత్సరం కాలుగునేస్తాను, ఈ సంవత్సరం ద్వారా తెలియదు అనుకోవచ్చు. అయితే మాట శోధన తర్వాతే ఆ బ్లెస్సింగ్ వస్తుంది. ఆమె చెప్పలు. సార్ యేసయ్య దగ్గరికి శోధన వచ్చినప్పుడు సాతానా పో చెప్పండి. ఇప్పుడు ఉపవాసం అయిపోయిన తర్వాత మీ అత్తగారికి దేవులో మారిపోతుంది, నీ మాంగారి దేవులో మారిపోతాడు.
నీ కోడల దైవం మారిపోద్ది. ఎన్నో శోధనలు వస్తాయి. చెప్పు, వాక్యం విన్నాను నేను. ఈ శోధనలు వస్తాయని సేవకుడు చెప్పాడు. కానీ నా దేవుడు నన్ను తిట్టపరుస్తాడు, నేను తట్టుకునే శక్తి ఇస్తాడు. నిలబడిపోతానని నిలబడిపో, ఫలించడి కొమ్మగా చేస్తాడు నా దేవుడు. ఫలించడి కొమ్మగా చేస్తాడు. అలా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. శోధన బాణం పడిందండి, ఎక్కడ లొంగలేదు. నా వైపు చూడండి, ఇలా పట్టుకుందండి షర్టు, వస్త్రాన్ని పట్టుకుందట. వస్త్రాన్ని పట్టుకుంటే యోసేపు ఏం చేశాడు తెలుసా? దూరంగా ఇక్కడ మాట చెప్పండి, ఎవరు వస్తుంది అందరూ నోట్ చేసుకోండి. క్లాత్ అన్న విడిచిపెట్టాడు కానీ క్యారెక్టర్ విడిచిపెట్టలేదు. ఏమన్నాను? క్లాత్ అన్న విడిచిపెట్టాడు కానీ క్యారెక్టర్ విడిచిపెట్టలేదు. అదండి యోసేపు అంటే. హల్లెలూయా చెప్పండి సార్. వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఈ వస్త్రం ఎవరు కుట్టించారు? మనోడి లైఫ్లో కుట్టించిన ఎవడో లాగేసాడు. మొదటి వస్త్రమేమో ఆ నాన్న కుట్టించాడు, ఎవరు లాగేసాడు? ఇప్పుడు రెండో వస్త్రం ఎవరు కుట్టించారు? యజమానులు కుట్టించాడు, దాన్ని ఎవరు లాగేసారు? మళ్ళీ మామూలు ఇప్పుడు మనోడు ఈ లోకాలు వచ్చాడండి. ఏసి ఆ వస్త్రం చేతిలో ఉండగా వేసి పారిపోయాడుగా. ఇప్పుడు ఈ వస్త్రం చేతిలో అలా వచ్చేసాడు. అలా ఆయన వచ్చేసరికి అండి, మీకు ఇక్కడ మాట్లాడుతాను, మళ్ళీ ఫీల్ అవ్వకండి. ఆడది అబద్ధం ఆడితేనంట, మీరు చాలా తెలియలేదంట. నొక్కేస్తున్నారు, మింగేశారు. ఈసారి తల్లికి వందనం. ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంట, అదే మొగుడు అబద్ధం ఆడితే దడి కట్టినట్టు ఉంటుందండి. సాయంకాలం దొరికాడు, సాయంకాలం పడిపోతాడే. అయ్యి బాబు, ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నా తెలియదు. కానీ ఇప్పుడు మూడో బాణం పడిందండి. మొదటి బాణం అసూయ, ఎవరేశారు? రెండవ బాణం శోధన, ఎవరేశారు? ఇప్పుడు మూడో బాణం దగ్గరికి రండి. అదే ఆదికాండ గ్రంథం 39:19. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజ ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండేది. అక్కడ ఒక మాట మీరు అంటలేదు, ఒకసారి చూడండి. తన భార్య తనతో చెప్పిన మాటలువా ఎన్ని చెప్పి ఉంటుంది? నాకు నచ్చింది చెప్పండి. ఎన్ని చెప్పేసి ఉంటుంది? ఎవరినో తీసుకొచ్చో ఇంట్లో పెడుతున్నావు, వాడు అత్మాను నాయంగా అవుతున్నాడు, అక్కడికి చెప్తావు అనుకున్నాను, నువ్వు వాడిని నమ్మవు కాబట్టి కాపురం చెడిపోతాను ఊరుకున్నాను. అలా బాత్రూమ్ కడిగి అక్కడికి వచ్చేస్తున్నాడు, బెడ్రూమ్ దగ్గరికి అక్కడికి వచ్చేస్తున్నాడు, ఆడు మొదటి నుంచి అనుమానం పడుతున్నాను, అయినా కానీ పెట్లో చూసుకున్నానని ఎన్ని కబుర్లు చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు వెనక్కి సత్తాడా? భార్య చెప్పిన మాటలు వినాలంతే మగుడికి ఏదో శాపం. ఎవడైనా నిలవలసిందే. ఆహాబత్తటి వాడే యెజబెల్ మాట అంతెందుకంటే ఆది మూలం ఇది కదా. అవ్వం చెప్పిన మాట ఏమైనాలే వినాలంతే మేము, లేకపోతే స్త్రీ శక్తి అంటే కదా. అయ్యి బాబోయ్, ఎవడైనా నిలవలసిందే. శక్తి పెరగనివ్వండి. ఈ లోపల భార్య చెప్పిన మాటలు విన్నప్పుడట మరి చెప్పాలి ఇతడు. ఏమాయ్ యేసేపు అలాంటి కాదు, జన్యును మంచి క్యారెక్టర్ కలిగిన చెప్పాలిగా. అస్సలు బాలు మాట్లాడకుండా తీసుకెళ్ళి చెరసాలలో వేసేసాడండి. ఆ బాణం పేరే చెరసాల బాణం. మూడవ బాణం పేరే చెరసాల బాణం. వేసింది ఎవరు? ఎన్ని బాణాలు పడుతున్నాయి చూడండి. యోసేపు జీవితంలో అదే చెప్తున్నాడు. రే యోసేపు ఫలించాడు కొమ్మంటుంటే ఆ బొమ్మ బాగానే కనిపిస్తుంది మీకు పిక్చరు, కానీ బిహైండ్ ద బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? విల్లుకొండలు ఉన్నారు, బాణాలు వేశారు, వేధించారు, హింసించారు. అయినా యోసేపు ఫలించాడు కొమ్మ. ఎందుకంటే సర్వశక్తుడు అతనిని పరిచయం కొట్టే దగ్గరగా చెప్పట్లు పరిచాడు. ఈ బాణాలు మనందరితో పాడుతున్నాయి. నా మూడవ బాణం పేరు చెరసాల బాణం. ఏ బాణం? మీకు ఇక్కడ మాట చెప్తాను. చెరసాల ఎలా ఉంటుందంటే తినడానికి తిండి ఉంటుంది, తినలేదు. అర్థమైంది? పడుకోవడానికి దుప్పటి ఉంటుంది, నిద్ర పట్టదు. మానసికమైన బాధ, మానసికమైన బాధ అనుభవించేవాడు. ఎవరికి తెలియకుండా వెళ్ళి తలగడ
చచ్చిపోయేలాగా ముక్కు చీమడి తీసుకుని ఏడ్చిన దినాలు ఉన్నాయి. అరే ఈ అనారోగ్యం తగ్గదా, ఇంకా నా బ్రతికింతేనని బాత్రూంలోకి వచ్చిన ఆవిడకి అంతే బాధపడుతుందని కళ్ళు తుడుచుకుని వచ్చిన దినాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా బతికింతేనా, నా పిల్లలు బతికింతేనా, నా కుటుంబం ఇలాగే ఉంటుందా, ఇంకా నేను బాగుపడలేదని మానసికంగా కృంగిపోతున్న వాళ్ళారా, ఈ రోజు నేను దేవుడి నామమున శాపంగా చెప్తున్నాను. ఆ మానసికమైన బాధ నుండి, ఆ బాణాల మధ్యలో నుంచి నా దేవుడి నేను ఫలించడి కొమ్మగా చేయబోతున్నాడు, తిట్టపరచబోతున్నాడు. మరొకసారి తిట్టపరచుగాక. ఈ బాధ అర్థం చేసుకునే దేవుడు. ఏలీకు కూడా అర్థం కాలేదు మరో బాధ. ఎవరి బాధ? హన్నా బాధ. మూలుగుతూ ఏడుస్తుంటే ఏమిటమ్మా మద్యం తాగావా, ద్రాక్ష రసం తాగావా అని అర్థం చేసుకోలేకపోయాడు ఏలీ పాస్టర్ గారు. అప్పుడు అంటుంది కూడా, అట్లా కదకయ్యా నేను మనోవిచారము కలిగిన దానను. సారీ అమ్మా, సమాధానం కలిగిన దానిలో ఏళ్ళు ఆ మనోవిచారానికి పెద్దలు సామెత అంటారు, మామూలు వ్యాధికి మందు ఉంటుంది కానీ మనోవ్యాధికి నేను చెప్పనా, ఆ మనోవ్యాధికి మందు దొరికే స్థలమే హన్నా వెళ్ళిన దేవుని మందిరం అయితే, ఈ మందిరమే నీ మనోవ్యాధికి మందు దొరకబోతుంది. ఎక్కడ నుంచి నువ్వు జీవించడం ప్రారంభించబోతున్నావు, బలభరితమైన చెట్టుగా ఎదగబోతున్నావు. ఆమేన్. ఆ మానసికమైన బాధ శరసాల బాణం యోసేపు మీద పడింది. విశేషం ఏంటంటే ఆ బాణాన్ని కూడా తట్టుకునే శక్తి ఇచ్చడానికి అతను ఫలించేది కొమ్మగా ఉన్నాడు. ఆమె చెప్పండి. మొదటి బాణం అసూయ. వేసిన విలుకొండ ఎవరు? రెండవ బాణం వేసిన విలుకొండ ఎవరు? మూడవ బాణం శరసాల. వేసిన విలుకొండ ఎవరు? అయితే నాలుగవ బాణం చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఎక్కడున్నాడు యేషోబు? మరి శరసాలలో కూడా ఇంకో వస్త్రం వస్తారు కదా, ఖైదీ నెంబర్ 786 ఉంటుంది. మళ్ళీ కొత్త వస్త్రం వేసారు ఆయన. ఈ వస్త్రం ఇచ్చింది ఎవరంటే శరసాల నాయకుడు. ఫస్ట్ వస్త్రం ఎవరు లాగేశారు? ఆ నాన్న పుట్టించిన వస్త్రం అన్నయ్య లాగేశారు. యజమానుడు పుట్టించిన వస్త్రం ఆవిడ లాగేసి మళ్ళీ ఇంకో వస్త్రం పడింది. ఈ వస్త్రం ఏంటి? శరసాల వస్త్రం పడింది, ఖైదీ నెంబర్ పడింది. చిత్రం ఏంటంటే అక్కడ ఇంకో బాణం పడిందండి. నా వైపు చూడండి, ఈ కథ చెప్తాను మీకు. శరసాలలో ఉంది కానీ ప్రత్యేకమైన జైలు అనమాట, స్పెషల్ జైలు. ఆ లాకాల్లోకి ఎవడు రాడు. ఎవడైతే రాజగృహంలో తప్పు చేశాడో వాడే వస్తాడు. యోసేపు అక్కడ ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు, పానదాయకుడు, భక్షకాలు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఈ రెండో రోజున అన్నం తినట్లేదు, మంచిగా తాగట్లేదు. ఇలా ముగ్గురు క్లాస్మేట్స్ అంటాను నేను, ఫ్రెండ్స్ అని పెట్టుకున్నాను నేను. ఒకే జైలు మెట్స్ కదా, వీళ్ళు జైలు మెట్స్ ఫ్రెండ్స్ అయిపోతారు కదా. యారా అనుకున్నంత స్వతంత్రం వచ్చేసింది అనుకుంటున్నాను నేను, ఇలా ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఈ కలవడు వచ్చిందండి వాళ్ళకి, పానదాయకుడికి. బొరపాడైపు అన్నం తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు. యోసేపు అడుగుతున్నాడు, అన్న తినట్లేదన్నా, తాగట్లేదన్నా, చచ్చిపోతామని తినని అంటుంటే, నీకు ఎందుకురా, నా బాధ నాదిరా, చెప్పండి ఈరోజు చెప్పు ఏం జరిగిందన్నా అని యోసేపు అడుగుతుంటుంటే ఆ పానదాయకుడు విసుక్కుంటే చెప్పాడు, ఏం చెప్పండి రా, నాకు నెట్లో చెప్తుందే, నన్ను జైలు పడేశారా, ఏం చెప్తారని అర్థం కావట్లేదు. ఈ లోపల కళ వచ్చింది అన్నాడు. కళ వచ్చిందా? కళ ఏంటో చెప్పాను. ఒరే కళ వస్తే కళకు నువ్వు చెప్తావేంట్రా అంటే, ఈ పిహెచ్డీ చేశాడని. అసలు యోసేపు అంటాడు, అన్నా కళల గురించి నాకు తెలియదు అంటవా, అసలు ఇక్కడ దాకా రావడానికి కారణమే అయామి పిహెచ్డీ. ఓరి బాబు తినేస్తాడు, వదిలిపించుకుందాం అనుకుని చెప్పాడు. కళ చెప్పాడండి అతడు. ఏ కళ అంటే, యోసేపా నాకు కళ వచ్చిందిరా, కళలో ద్రాక్షవల్లి వచ్చింది, ద్రాక్షవల్లి పుష్పించింది, ఫలించింది, అక్కడ 3 తీగలు ఉన్నాయి, నాకు ఎక్కడే కంగారు అవుతుంది. 3 తీగలు అంటే 3 సార్లు ఊరు తీసేస్తాడు అనుకుంటున్నాను నేను. ఊరి పని ఏంటని ఇంకా కళ చెప్పంటే, అది పుష్పించి ఫలించిందిరా, దాంట్లో ద్రాక్ష రసం ఉందిరా, తీసాను రా, రాజుగారికి ఇచ్చాను రా, ఆయన తాగాడా అంటుంటే, అన్న హ్యాపీగా, ఏం హ్యాపీగా ఉంటాను రా, ఈ ఉరి తీసేస్తారు కదంటే, అన్న నీకు అసలు అర్థం కావట్లేదన్నా, చిగురించింది అన్నావుగా అంటే శరసాల నుంచి నువ్వు బయటకు వస్తున్నావు. మరి 3 తీగలు ఏంటిరా, 3 రోజులన్నా, ఆల్రెడీ 2 రోజులు అయిపోయి అన్నా, రేపే నువ్వు రిలీజ్ అయిపోతున్నావు అన్న. మరి నిజంగా జరుగుతుందంటే, నన్ను నమ్మన్నా, నన్ను నమ్ము, నేను పిహెచ్డి దీంట్లో నాకున్న తల అంది
ఆయన చెప్తుంటుంటే నిజమా 100% చెప్తున్నానన్నా, నువ్వు రేపు పొద్దున రిలీజ్ అయిపోతావు అని అనేటప్పటికి మనోడు ఫీలింగ్ ఎగ్జైటింగ్ అని యశబు అమ్మయ్య మనసు కుదురుగా ఉందిరా, ఒక్కసారి ఇలా కొత్త కౌగులించుకుంటాను. వచ్చాడు, అలా కౌగులించుకున్నాడు. ఏసేప నేను రిలీజ్ అయినా అవ్వకపోయినారా, నువ్వు చెప్పిన మాట నాకు మనోధైర్యాన్ని కలిగించిందిరా. ఓ పని చేయి, నిజంగా నువ్వు చెప్పినట్టు జరిగితేరా నీకేదో ఉపకారం చేస్తానన్నాడు. అన్న నాకు ఉపకారం అపకారం ఏముంది, కానీ నువ్వు రోజు రాజుగారికి గిన్నెందిస్తావు కనుక నా గురించి ఒక మాట చెప్పి శరసాలలో నుంచి బయటకు తీసుకెళ్ళాను అన్నాడండి. అప్పుడు ఈ ఫ్రెండ్ అన్నాడు, ఎంత ఉపకారం చేసిన నేను మర్చిపోతానంటరా, నేను కనుక బయటికి వెళ్తే సాయంకాలానికల్లా నేను బయటికి తీసుకొచ్చేస్తాను, నన్ను నమ్మన్నాడండి. అప్పుడు శరసాలలో యోసేపు ఎవరి మాట నమ్మాడు? పానదాయకుడు మాట నమ్మాడు. మళ్ళా చెప్పండి, పానదాయకుడు మాట నమ్మాడు. యోసేపు చెప్పినట్లుగా మరుసటి రోజు రిలీజ్ అయిపోయాడు. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తున్నాడు, అన్నా మరి నా సంగతి అంటే రేపు సాయంకాలం కల్లా బట్టలు సర్దేసుకున్నాడు. బట్టలు సర్దేసుకుని ఇంకా గుమ్మ పట్టుకుని వస్తాడు వెళ్తాడు, వస్తాడు వెళ్తాడు, ఇంకా చెప్పలేదేమో అనుకొని అలా చూస్తూ 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 చూస్తుండేసరికి ఇంకో బాణం పడింది. ఏంటా బాణం? 40-23 అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని, గట్టిగా చెప్పాలి, అతనిని ఏ బాణం ఇది? నమ్మించాడు, ద్రోహం చేశాడు కాబట్టి ఇంకో పేరు అర్థం నమ్మక ద్రోహం. 4వ బాణం ఎవడేసాడు? బాణం స్నేహితుడు అని పెట్టుకోండి. స్నేహితుడు వేసిన బాణమే నమ్మకం. ఇంకో మాట చెప్పనన్న, అసలు ఫస్ట్ మనల్ని మోసగించేది ఎవరంటే ఫ్రెండ్సే. నీకు అప్పేస్తానో, ఇల్లు కడతానో, ఏదో చేస్తానని అసలు ఫస్ట్ మోసగించేదంటే వాళ్ళే. నమ్మక ద్రోహం అనే బాణం పడిందండి. అక్కడ నాకు ఆశ్చర్యపరిచిన మాట ఏంటంటే, అతడు యోసేపును జ్ఞాపకం చేసుకోని అతను ఏం చేశాడట? మర్చిపోయాడు. గొప్ప సంగతి ఏంటంటే వీడు మర్చిపోయాడు కానీ నా దేవుడు యోసేపును మర్చిపోలేదు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. మనుషుడు మర్చిపోతాడు కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆమె చెప్పండి ఈ మాట. దేవుడు మర్చిపోయేవాడు. ఒకసారి అనేసింది దేవుడు, ఎవరో సీయోను, నాకు దేవుడు మర్చిపోయాడు, నాకేం చేయట్లేదు అన్నాడు. కోపం వచ్చేసింది దేవునికి. వెంటనే వెళ్ళిపోయాడు. సీయోను ఇలా చేతులు ఏంటయ్యా, ఏంటి నేను మర్చిపోయినట్టున్నావు? నేను మర్చిపోతానా? అర్థం కావట్లేదా నీకు? తల్లి గర్భమందు పుట్టిన తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను, విడుతానంటున్నావంట, విడవను, ఎడగలేను. ఇలా వచ్చాను స్వామి, చేతులు చూడు, నా అరిచేతులు నిన్ను చెక్కుకున్నాను. ఆమె చెప్పండి, నా అరిచేతులు నిన్ను చెక్కుకున్నాను, మూతిమ వచ్చే వరకు కూడా ఎత్తుకునే దేవుడు నేను. ఆమె చెప్పాలి ఒకసారి. ఒక బిడ్డను 3 సంవత్సరాలు ఎత్తుకోగలవు, ఒక బిడ్డను 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎత్తుకోగలవు, ఇంకా బలముంటే 4 సంవత్సరాలు ఎత్తుకోగలవు, ఇంకా 5 సంవత్సరాలు ఎత్తుకోలేవు. కానీ నా దేవుడు అలా కాదు. మూతిమ వచ్చే వరకు మోయగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. ఎంత రెక్కల మీద మోసే దేవుడు. ఆమె చెప్పాలి ఒకసారి. ఆయన రెక్కల కింద ఆశ్రయ దుర్గం ఉంటే ఈ రోజు నేను ఎంతమంది విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. జ్ఞాపకం తీసుకున్నాడు. మర్చిపోయా వాడు మర్చిపోయిన నా దేవుడు మర్చిపోడుగా. తెల్లవాళ్ళు ఫుల్గా కొరకెట్టి పడుకునేటట్టు చేశాడు. ఎవరిని? రాజుగారిని. నా దేవుడు నిద్ర పట్టించి కార్యం చేయగలడు. నిద్ర లేకుండా కూడా దానియేలు సింహాల గుహలు వేసినప్పుడు ఆ రోజు నిద్ర లేదు, కార్యం జరిగిపోయింది. ఇప్పుడు యోసేపు సింహాల గుహలో ఉన్నప్పుడు నిద్ర పట్టించాడు, ఎక్కడ కూడా కార్యం జరిగిపోయింది. కళ పంపించాడు, బుర్రపాడైపోయింది మనోడికి. మెంటలు వచ్చేసి గిరికర తిరుగుతున్నాడు. రాజుగారు రోజు గిన్నెలు తిరుగుతున్నాడు, తాగట్లేదు. ఓ రోజు గట్టిగా అడిగాడు, ఏం సార్ అడిగారు, నేను 4 రోజులు చూస్తున్నాను, చచ్చిపోతారు, తినండి తాగండి అంటుంటే, ఏం తింటాం తాగుతాం, 1 సార్ మొక్కమాల ఉందంటే, ఒరే నాకు కళ వచ్చిందిరా, ఆ కళ్ళు నా పొరపాడైపోయిందిరా, రాజ్యం అవుతుందని కంగారుగా ఉందిరా, శకులు గడవలట్టుగా తెలియదన్నారా, ఇంక ఈ కలబాబు చెప్పాడు ఎవడో లేడా? చెప్పలే. అప్పుడు వెలిగిందండి. అప్పుడు వెలిగా గుర్తుకొచ్చాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుసా? 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి,
ఈ 2 సంవత్సరాలు చేసే పని ఏంటంటే చూపలెట్టుకుని మా ఊడున్నాడు నమ్మించాడు ఇంకా అనట్లేదు. 2 సంవత్సరాలు ఎదురు చూస్తే గడ్డం పెరిగిపోయిందంట, జుట్టు పెరిగిపోయిందంట పాపం ఏసేపుకి. అప్పుడు గుర్తుకొచ్చి అంటున్నాడు, అయ్యి బాబు అండి వింటురా ఏమన్నా అయిపోతుందా? ఏమవటం కాదండి బాబు, అక్కడ కలల బాబు అని చెప్పి వాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంత ఆలస్యంగా చెప్తావేట్రా, ఆ అర్జెంటుగా తీసుకెళ్ళంటే. ఇప్పుడు ఏసేపు శరసాల నుంచి బయటకు వచ్చినప్పుడట క్షవరం చేయించుకుని మంచి బట్టలు వేసుకున్నాడట. మళ్ళీ ఖైదీ బట్టలతో ఇంటికి పంపించారుగా, మళ్ళీ అది లాగేసుకున్నాడు. ఎవడో శరసాల నాయకుడు లాగేసుకున్నాడు. ఇప్పుడు మంచి బట్టలు కొత్త బట్టలు కట్టుకుని వచ్చి రాజుగారు ఎదురుకుండా నిలబడ్డాడు. రాజు మొదలెట్టాడు, ఎవడా నువ్వు? ఐ ఆమ్ జోషప్ అన్నాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇంకేం చెప్తే ఇంగ్లీష్ వదిలే టైం అయిపోతుందే, ఎందుకు వచ్చిన కూడా తెలుగులో మాట్లాడుతుందా? ఇప్పుడు ఎవరు కావాలనుకున్నా నువ్వు వాళ్ళ సార్ ఈ గొడవ అంత ఎందుకు, కాలేజీలో చెప్పండి అన్నాడు. కళ చెప్పేశాడండి. మనోడికి ఎంతో పెట్టిన ఇచ్చి కదా, టక్ 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 మన కలవ అని చెప్పేశాడు. కలవ అని చెప్పేటప్పటికి ఇది కరెక్ట్ అనిపించింది. అమ్మ బాబోయ్, ఒరే సైనికులారా, ఒరే మంత్రులారా, ఒరే అధిపతులారా, ఇలాంటి వాడు మన దేశంలోనే ఉండాలి. ఈడు చెప్పిన మాట దేవతాత్మ కలిగిన వాడు, ఇక్కడ భవిష్యత్తు గురించి తెలిసిన వాడు, ఇతను చెప్పింది అక్షరాల జరిగిపోతుంది అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు, బాబు చాలాసార్లు వచ్చి వచ్చావు కదా, నువ్వు మంచి బట్టలు వేసుకుని వచ్చావు కదా, నా దగ్గర ఉండిపోతావా? అయ్యా ఉండిపోతున్నాయ్యా, నా పని అదే కదా, ఎక్కడికి వెళ్తాను, ఉండిపోతున్నాయ్యా. అయితే ఒక పని చేస్తాను, నా దగ్గర ఎలా ఉంటావు? మీ ఇష్టం అండి, నేను బానిసని కదా, బానిసగా ఉండిపోతున్నాయి అంటే, నాయన నువ్వు బానిసగా కదయ్యా, నా తర్వాత రాజుగా నిలబడాలి, నా తర్వాత స్థానం నీదే. ఒక్క సింహాసనం విషయంలోని నీకు నాకు తేడా ఉంటుంది, కానీ సంతకం నీదే. రథం మీద కూర్చోబెట్టండి, తన గొట్ట దగ్గరగా చెప్పదు, రథం మీద కూర్చోబెట్టండి, రథం మీద కూర్చోబెట్టంటున్నాడు. అతని మెడలో గొలుసు వేయండి, చేతికి కడిగి పెట్టండి, చెప్పులేయండి, ప్రశస్తమైన మళ్ళీ లాగేసాడు. ఈయన శరసాలలో తీసుకొచ్చిన మంచి వస్త్రాలని మళ్ళీ లాగేసాడు. ఈలాగేసే వస్త్రం వేసాడు. ఇప్పుడు ఈ వస్త్రాల గురించి స్టోరీ ఉండదు చెప్పనా? ఫస్ట్ ఎవరు కుట్టించారు? ఆ నాన్న కుట్టించిన వస్త్రం ఎవరు లాగేశారు? తర్వాత ఎవరు కుట్టించారు? యజమానుడు కుట్టించిన వస్త్రం ఎవరు లాగేశాడు? ఆ ఆవిడ లాగేసినప్పుడు ఎక్కువ వస్త్రం ఎవరు ఇచ్చాడు? శరసాల నాయకుడు. ఆ వస్త్రం ఎవరు లాగేశాడు? శరసాల నాయకుడు. ఇప్పుడు ఏ వస్త్రం కట్టుకున్నాడు? కొత్త వస్త్రం కట్టుకోండి. కొత్త వస్త్రం ఎవరు లాగేశాడు? రాజు. ఇప్పుడు ఏ వస్త్రం దొరికింది? ప్రశస్తమైన వస్త్రం వేసి ఎక్కడ కూర్చున్నాడు? రథం మీద కూర్చున్నాడు. ఇక చెప్పనా, రథం ఎక్కాడు కాబట్టి ఇంక వస్త్రం లాగేవాడు ఎవడం లేడు. రథం ఎక్కాడు కాబట్టి అతన్ని చేసేది ఎవడం లేడు. ఇప్పుడు రథం మీదుగా ఎక్కాను. ఇప్పుడు తండ్రి వాగ్దానం పెట్టి, ఇతడు ఫలించేడి కొమ్మ, ఓట యుద్ధ ఫలించేడి కొమ్మ, ఇతని రెమ్మలు గోడ మీదుగా ఎక్కి, గోడ దగ్గర రాదని పెట్టండి, ఇతని కొమ్మలు రథము మీదుగా ఎక్కి వ్యాపించుకుంటూ వెళ్ళాయి. ఇది సర్వశక్తుని కృప. ఇన్ని ప్రాణాలు కట్టుకోవడానికి సర్వశక్తుడు అతనిని తిట్టపరిచాడు. హల్లెలూయా చెప్పాలి సార్. చెప్పి ముగిస్తాను ఒక మాట. ఇన్ని బాణాలు పడినా జోసెఫ్ ఈజ్ అలోన్, ఒంటరిగానే ఉన్నాడన్న. గుర్తుపెట్టుకోండి మాట. గోతులు పడ్డప్పుడు ఒంటరివాడు, పోతీఫర్లో ఇంట్లో సోదరు ఎదురైనప్పుడు కూడా ఒంటరివాడు, శరసాలలో ఉన్నప్పుడు కూడా ఒంటరివాడు, రాజు దగ్గర నిలబడ్డప్పుడు కూడా ఒంటరివాడు. ఇప్పుడు రథం ఎక్కాడు, లక్షలాది మంది అతనికి శరణమంటూ నిలబడుతున్నాడు. అతను వెళుతుంటే నమస్కారం చేస్తున్నారు, ఒంగి దండాలు పెడుతున్నారు. చివరికి ఎవరైతే తిట్టారో వాళ్ళకి పెట్టే స్థితి ఇచ్చాడు. వెళ్ళండి, ఈ సంవత్సరం నీ శత్రువులు మిత్రులుగా చేసి నీ చేతిని పైగా ఉంచి తిట్టపరిచి ఫలించేడి కొమ్మగా చేయబోతున్నాడు. నీటి కాలవల యోరను నాటబడిన వారై ఆకువాడగా తన కాలం మందు పరమించే చెట్టు వలె నిత్యము ముగుచుండు నీటి ఊట వలె దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఊట యొద్ద బలపరిచి తిట్టపరచును గాక. ఆమేన్. 11 మందికి వివరించిన వివరణ మీరు ఫీల్ అవ్వకండి అబ్బాయి, మీకు ఇవ్వలేదండి. ఏ షేప్ ఇచ్చారు అంటే అతని వెనకాల వేదనలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, వినికొండలు ఉన్నారు, బాణాలు వేశారు, హింసించారు. ఎవరో వినికొండలు? నెంబర్ 1 సహోదరులే. బాణం వేశారు. ఏంటో బాణం? అసలు 2వ బాణం శోధన. ఎవరేశారు? యజమానులు వేసి 3వ బాణం చెరసాల. ఎవరేశారు? యజమానులు వేసి 4వ బాణం నమ్మక ద్రోహం. ఎవడేశాడు?
స్నేహితుడు వేశాడు, ఎన్ని బాణాలు అయినా నా దేవుడు అతన్ని తిట్టపరిచాడు కాబట్టి అతని ప్రేమలో గోడ మీద ఎక్కి వ్యాపించాయి. ఎన్ని శ్రమల వచ్చలో దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలు, మీ కుటుంబాన్ని, సంఘాన్ని గోడల మీదుగా వ్యాపింపచేయును గాక. అందరూ లేచి నిలబడండి. నిజమే దేవా, నా జీవితంలో ఎన్నో బాణాలు పడుతున్నాయి. నా ఇంట్లో వాళ్ళే బాణం వేస్తున్నారు, నా మందిరాల్లోనే బాణాలు పడుతున్నాయి. కానీ నువ్వు నన్ను తిట్టపరచబోతున్నావు. నా యజమానులే నా ఉద్యోగంలోనే ఎన్నో బాణాలు పడుతున్నాయి. కానీ నువ్వు నన్ను తిట్టపరచబోతున్నావు. శరసాల బాణం, మానసికంగా కృంగిపోతున్నాను. అయినా నువ్వు నన్ను తిట్టపరచబోతున్నావు. ఎందుకంటే నువ్వు తిట్టపరిచే దేవుడు నాయన. మనకి పిక్చర్ బాగానే కనిపిస్తుంది. ఏసేపు ఫలించేడు కొమ్మ అని. ఆ ఫలించేడు కొమ్మ వెనకాల 4 రకాల బాణాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా యోసేపు అంటవాడే, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ వాళ్ళు నీకు ఎదురు తిరిగిన, నీ వాళ్ళే నిన్ను అసూయ బాణాలు వేసిన, శోధన బాణాలు వేసిన, మానసికమైన బాధ చెరసాల బాణాలు వేసిన, నమ్మక ద్రోహం అనే బాణాలు వేసిన, గుర్తుపెట్టుకో, యోసేపుకు తోడై ఉన్న దేవుడే నీకు తోడై ఉండబోతున్నాడు. యోసేపును తిట్టపరిచిన దేవుడే నిన్ను తిట్టపరచబోతున్నాడు. తగిలియా ఈ బాణాలు ఇంతవరకు? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరొకరు తగిలి ఉంటే ఈ బాణాలు, కానీ నువ్వే బాగుండబోతున్నావు. నిన్నే దేవుడు దీవించబోతున్నాడు. నా నూతన ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని వారు బిగ్గరగా చప్పలు కొట్టుకొని సార్, బిగ్గరగా చప్పలు కొట్టుకొని ఎన్ని బాణాలు పడిన నా దేవుడు నన్ను తిట్టపరచును, నా దేవుడు నన్ను తిట్టపరచును. ఈ 3 దినాల ఉపవాస కూటాల్లో నేను ధైర్యంగా ఉండబోతున్నాను. ఎందుకంటే నా వెనకాల ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను తిట్టపరచును గాక. ఆమె చెప్పాలి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, దేవుని బిడ్డలారా, అవమానించబడ్డారా, నిందించబడ్డారా, శ్రమలనే బాణాలు, నమ్మక ద్రోహం అనే బాణాలు, అనేక రకాలుగా హింసలు, శోధనలు, వేద